ఇక్కడ తీసుకుంటే ఇది ఏరియా వెక్టర్, ఇక్కడ తీసుకుంటే ఇది ఏరియా వెక్టర్. హౌ టు ఫైండ్? సింపుల్, యూ హ్యావ్ టు ఇమాజిన్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఎలిమెంట్స్. అంటే ఇట్లా షర్ట్ మీద ఉన్నట్టు చిన్న చిన్న చెక్స్ లాగా ఉన్నట్టు ఆ బలూన్ మీద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీరు కనుక ఇమాజిన్ చేసుకుంటే ఇట్ లుక్స్ లైక్ దిస్. అర్థమైందా? ఈ రెయిన్ డ్రాప్స్ అనేవి ఈ సర్ఫేస్ ని మినిమం పియర్స్ చేస్తాయి. అదే మీరు ఇట్లా పట్టుకపోయారు అనుకోండి మొత్తం తడిచిపోతుంది. అర్థమైందా? ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. వెన్ ఎవర్ ఫ్లక్స్ లైన్స్ ఫీల్డ్ ఇట్లా పాస్ అవుతుంది, రైట్? ఏరియా వెక్టర్ కూడా ఇట్లానే ఉంది. తిప్పండి, ఫీల్డ్ ఇట్లా పాస్ అవుతుంది, ఏరియా వెక్టర్ కూడా ఇట్లానే ఉంది. ఫీల్డ్ ఏరియా వెక్టర్, ఫీల్డ్ ఏరియా వెక్టర్ రెండు ఒకటే డైరెక్షన్ లో ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది. దిస్ ఇస్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ఏరియా వెక్టర్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. రెండు ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ ఉన్నాయి కదా, జీరో. ఇది ఏరియా వెక్టర్ గ్రీన్, ఇది ఏరియా వెక్టర్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, అది కూడా పర్పెండిక్యులర్ ఉన్నాయి కదా, జీరో. సిలిండర్. సో ఇంతకుముందు ప్రతి ఒక్క కాంపోనెంట్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక ఎలిమెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లా ఉంది, ఇది కూడా ఇట్లనే ఉంది, ఫైన్. ఇక్కడ ఎలిమెంట్ తీసుకుంటే ఏరియా వెక్టర్ ఇట్లా ఉంటుంది, బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లా ఉంది, ఒక యాంగిల్ ఉంది. ఇక్కడ తీసుకుంటే ఏరియా వెక్టర్ ఇట్లా ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లా ఉంది, 90 degrees. ఇక్కడ తీసుకుంటే 180 degrees. ఇక్కడ తీసుకుంటే సమ్ 180 minus theta. అంటే దీస్ ఎలిమెంట్స్ ఆర్ మేకింగ్ డిఫరెంట్ యాంగిల్స్. సార్ ఎట్లా సార్ట్అవుట్ చేద్దాం? దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉన్నది. ఆ టెక్నిక్సే ప్రొజెక్షన్స్ యూజ్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఫీల్డ్ ఇస్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇంతకుముందు మనం చెప్పినట్టు ఏరియా ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత అవుతుంది? ఏరియా ఆఫ్ ప్రొజెక్షన్ ఇగో ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ వస్తుంది. ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంత? ఇదేమో డయామీటర్, ఇదేమో హైట్ h. సో యూజువల్లీ ఇఫ్ దిస్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫ్లక్స్ ఎంత అవుతుంది? E ఇంటూ ఏరియా. ఏరియా ఎంత? 2r into h. Done. Now if the cylinder is tilted with an angle. Hello children, ఎట్లున్నారు అందరూ? అంత మంచిగా కదా? నేను కూడా బాగున్నా. ఐ థింక్ ఎలక్ట్రోస్టాటిక్స్ సిరీస్ ఫాలో అవుతున్నాను అనుకుంటున్నా. ఒకసారి చూడండి, ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ప్రీవియస్ వీడియోస్ కంటిన్యూగా చూస్తే ఏంటంటే మనకి కంప్లీట్ ఐడియా వస్తుంది, మంచి గ్రిప్ వస్తుంది. ఇది మనము ఓన్లీ నీట్ లెవెల్లో, మెయిన్స్ లెవెల్లో కాదు, ఈవెన్ అడ్వాన్స్ లెవెల్లో కూడా డిస్కస్ చేస్తున్నాం ఎవ్రీ టాపిక్. సో పెన్ నోట్స్ తీసుకోండి, రాయండి. ఒక స్టడీ ఎన్వైర్న్మెంట్, ఒక మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకోండి మీ చుట్టూ. డివియేట్ అవ్వకండి, మంచిగా చదువుకోండి. ఓకే, రైట్. సో లెట్స్ బిగిన్ దిస్. సో టుడేస్ క్లాస్ ఇస్ అబౌట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఓకే, అంటే గాస్ లా కంటే ముందు మనం డిస్కస్ చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మనకు ప్రాపర్గా అర్థమైపోయింది అనుకోండి, అంటే ఆ విజువలైజేషన్ వచ్చేస్తుంది మైండ్కి. ఓకే, ఇన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఈ పర్టికులర్ డిస్క్ లో నుంచి పోతున్నాయా? ఓకే, ఇన్ని లైన్స్ ఈ స్పియర్ ని పియర్స్ చేసుకుంటూ పోతున్నాయా? ఇన్ని లైన్స్ ఈ సిలిండర్ త్రూ ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా నుంచి పోతున్నాయా అనేది ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అంటే మీకు ఆ విజువలైజేషన్ మైండ్ లోకి వచ్చేస్తుంది. ఎట్లా పోతున్నాయి ఫీల్డ్ లైన్స్, ఎట్లా పియర్స్ చేస్తున్నాయి సర్ఫేసెస్ నుంచి. ఇది వచ్చింది అనుకోండి, మీకు గాస్ లా చాలా సింపుల్ గా సార్ట్అవుట్ అయిపోతుంది. గాస్ లా అనేది ఏంటంటే ఒక హ్యాపీ మూమెంట్ అన్నమాట. ఇంకా మనకి జీవితంలో కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా, ఎప్పుడు ప్రాసెస్ అంతా ఈజీగా అవుతుంది అనుకోండి, హ్యాపీగా ఉంటాం. గాస్ లా అనేది చాలా సింప్లిఫైడ్ గా చేసేస్తాయి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ని. అఫ్ కోర్స్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అప్పుడే అప్లై చేయాలి. బట్ బిఫోర్ గాస్ లా లెట్స్ అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్ అబౌట్ ఫ్లక్స్. సో దానికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్ మీకు. ఇక్కడ చూడండి, నేను ర్యాండమ్ గా కొన్ని లైన్స్ డ్రా చేసిన. ఇక్కడ సెంటర్ లో మనకి క్యూ చార్జ్ ఉంది. ఈ క్యూ చార్జ్ వల్ల సమ్ ఎన్ని ఒక 8 ఫీల్డ్ లైన్స్ ఉన్నాయా? 8. Now see, we got some 8 field lines. ఇక్కడ 2q చార్జ్ వల్ల మీరు కష్టపడకండి, నేను ఆల్రెడీ కౌంట్ చేసేసిన 16 ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి. రైట్. సో దిస్ ఇస్ q, సమ్ అరౌండ్ 8 ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ 2q ఉంది, 16 ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంత ఛార్జ్ ఉండాలి? నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ 4 క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎంత ఛార్జ్ ఉండాలి గెస్ చేయండి. ఎస్, యు ఆర్ రైట్. దట్ ఈస్ హౌ మచ్? 0.5q. ఎందుకు సార్ 0.5q? కంపేర్ చేసేసినాం అంతే. ఇక్కడ 8 ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి, సో క్యూ చార్జ్ ఉంటే 8 వచ్చేసినాయి, ఫైన్. సో కంపారిజన్ కోసం ఇంకోటి కూడా డ్రా చేసిన. 16 ఉండదు అంటే డబల్ ద చార్జ్ అయిపోయింది. సో ఇందులో ఇక్కడ హాఫ్ ఉంది కాబట్టి హాఫ్ ద చార్జ్ ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ చార్జ్ రేడియల్లీ అవుట్వర్డ్స్, లేదు నెగిటివ్ చార్జ్ అయితే రేడియల్లీ ఇన్వర్డ్స్. ఓకే, సో మీరు దీన్ని ఎట్లా చెప్పిళ్ళు? ఎట్లా చెప్పడం ఏం సార్?
సింపుల్, ఇక్కడ ఒక సర్ఫేస్ తీసుకున్నా, ఆ సర్ఫేస్ నుంచి 8 ఫీల్డ్ లైన్స్ పియర్స్ అవుతున్నాయి, ఈ సర్ఫేస్ నుంచి 16 ఫీల్డ్ లైన్స్ పియర్స్ అవుతున్నాయి, ఇక్కడ సర్ఫేస్ తీసుకుంటే 4 ఫీల్డ్ లైన్స్ పియర్స్ అవుతున్నాయి. సో అల్టిమేట్లీ దీంట్లో కంటే ఇందులో హాఫ్ ఛార్జ్ ఉండాలి, అయిపోయింది. సో ఇదే గాస్ లా. అంటే గాస్ లా ఏం చేస్తుంది జనరల్లీ అని అంటే, బై లుకింగ్ అట్ ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్, ఓకే, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చేసి ఛార్జ్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమంటారు. నేను ఇప్పుడు చెప్పినట్టు మీకు అర్థమైందా? నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇచ్చేసి ఛార్జ్ ఎంతనో చెప్పమన్నా. లేదు అంటే వైస్ వర్సా. ఎట్లా? ఐ విల్ గివ్ యూ ఛార్జ్, యూ సే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో నేను ఇక్కడ 0.5 క్యూ ఇచ్చేసిన, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఇవ్వలేదు, అప్పుడు మీరు చెప్తారు కదా 4 ఫీల్డ్ లైన్స్ ఉంటాయని. సేమ్ అంతే. గాస్ లా ఈజ్ ఓన్లీ టు గెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్రమ్ ద గివెన్ చార్జ్, ఆర్ టు గెట్ ఫ్రమ్ ద చార్జ్, ఆర్ ఎల్స్ టు గెట్ ద చార్జ్ ఫ్రమ్ ద గివెన్ ఫీల్డ్. ఏదో ఒకటి చార్జ్ ఎన్క్లోజ్డ్ లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెచ్చుకుంటాం అనమాట. దానికంటే ముందు మనకి ఫీల్డ్ లైన్స్ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి? ఫ్లక్సే. సార్ ఇక్కడ నిజంగానే 8 ఫీల్డ్ లైన్స్ ఉంటాయి కదా సార్ క్యూ చార్జ్ కి, ఎందుకు 800 ఉండొద్దు, ఎందుకు 8000 ఉండదు? ఎంతైనా ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకు సార్? ఎందుకంటే ఫీల్డ్ లైన్స్ ఇట్ సెల్ఫ్ అది ఒక హైపోథెటికల్ కాన్సెప్ట్, అంతే కదా. ఇక్కడ మనకి ఒక చార్జ్ ఇక్కడ ప్లేస్ చేసినాం, రైట్, ఇంకో చార్జ్ తీసుకురావడంతో దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది. ఎందుకు ఎగ్జర్ట్ అవుతుంది? ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని సెటప్ చేసి పెట్టింది. ఆ ఫీల్డ్ ని ఇమాజిన్ చేసుకోవాలి. మరి ఎట్లా ఇమాజిన్ చేద్దాం? అందుకే ఒక ఫీల్డ్ లైన్స్ ఉన్నాయని ఇమాజిన్ చేసుకుంటాం, రైట్. సో దీస్ ఫీల్డ్ లైన్స్ ఆర్ హైపోథెటికల్, విచ్ మీన్స్ యూ కెనాట్ మెజర్ ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. సార్ నేను 8 డ్రా చేసిన, 8000 ఎందుకు డ్రా చేద్దాను అంటాడు ఒక స్టూడెంట్. చేసుకో, నీకు ఒప్పుకుంటే చేసుకో, బట్ ఇట్ ఈస్ నాట్ 8000, ఇట్ ఈస్ నాట్ 8, వీ కాంట్ కౌంట్. అంటే మరి మనం కౌంట్ చేయడానికి ఒక క్వాంటిటీ కావాలి కదా. ఆ క్వాంటిటీ ఏంటిదంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్. మ్యాగ్నెటిజంలో అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, రైట్. అంటే రియల్లీ వీఆర్ నాట్ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ లైన్స్, వీఆర్ కౌంటింగ్ ద క్వాంటిటీ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ద ఏరియా. అండర్స్టూడ్? అంటే మనకి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేది రావు ఎప్పుడైనా. అందుకే మీకు ఒక నెంబర్లో రాదు కదా ఫ్లక్స్. ఫ్లక్స్ యూనిట్స్ ఏంటి? వెబర్స్. ఓకే, చెప్దాం, డిస్కస్ చేద్దాం కూల్గా. సో ఈ లాజిక్ ప్రకారం ఏంటంటే, నీ కోసం మీ ఫ్రెండ్ ఒక గిఫ్ట్ పట్టుకొచ్చిండు అనుకోండి, మంచి గిఫ్ట్ పట్టుకొచ్చిండు, మంచి వ్రాపింగ్ ఉన్నది, రైట్. అది ఎట్లా అంటే ఒక బైక్కి ఒక చిన్న వీడియో చూస్తుంటే, హనీ సర్ప్రైజ్ అని చెప్పి ఆ బైక్ కి మొత్తం ర్యాప్ చేసి పెడుతుంది. అది బైక్ అని తెలియదా? అట్లనే అనమాట. జస్ట్ బై లుకింగ్ ఎట్ ద వ్రాపింగ్ కార్, ఆ కవర్ ని చూసేసి లోపల ఏం గిఫ్ట్ ఉందో చెప్పగలుగుతారు అనమాట, బై యూజింగ్ గాస్ లా, రైట్. గాస్ లా విల్ బి క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ అంటే చెప్పినా కదా, లైఫ్ లో థింగ్స్ అనేది చాలా సింప్లిఫైడ్ గా అయిపోతాయి, రైట్. బట్ ఈ రోజు గాస్ లా కాదు, ఇవాళ డిస్కస్ చేసేది ఫ్లక్స్. ఇవాళ ఫ్లక్స్ డిస్కస్ చేస్తేనే మీకు తర్వాత గాస్ లా అర్థమైపోతుంది, రైట్. సో నౌ బిఫోర్ డిస్కసింగ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ ఏరియా వెక్టర్. ఏరియా వెక్టర్ అంటే ఏంటిది? సార్ ఏరియా అనేది స్కేలర్ సార్. చిన్నప్పుడు స్కూల్లో అయితే నేను స్కేలర్ అనేది చదువుకున్నా. అఫ్ కోర్స్ ఏరియా ఇస్ ఎ స్కేలర్, బట్ సడన్లీ వై ఇట్ బికేమ్ ఏ వెక్టర్? ఎందుకు అని అంటే, మనము ఈ లాస్ లో అన్నిట్లో కూడా, వెదర్ ఇట్ ఈస్ బయోట్-సవర్ట్స్ లా, ఓకే, వెదర్ ఇట్ ఈస్ గాస్ లా, we considered area as small elements, చిన్న ఎలిమెంట్స్, చిన్న లెన్స్. బయోట్-సవర్ట్స్ లా అయితే చిన్న లెన్స్ లాగా తీసుకుంటాం. ఎప్పుడైతే మీరు ఏరియాని సింప్లిఫైడ్ గా, ఇప్పుడు నా షర్ట్ ఉంది, ఇవన్నీ చిన్న చెక్స్ ఉన్నాయి కదా, రైట్, ఒక పెద్ద ఏరియాని ఇట్లా ఇమాజిన్ చేసుకోవాలి చిన్న పార్ట్స్ గా, రైట్. దాట్ స్మాల్ ఏరియా విల్ బిహేవ్ లైక్ ఎ వెక్టర్. వెక్టర్ అంటే వెక్టర్ లాస్ ని ఒబే చేస్తుంది అది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఏరియాని నేను వెక్టర్ అన్నా. ఇప్పుడు ఏరియాని వెక్టర్ అంటే మరి దానికి ఒక డైరెక్షన్ ఉండాలి కదా, ఫైన్. సో ఫస్ట్లీ ఏరియా వెక్టర్, it should be perpendicular to the surface, perpendicular to surface, or else you can consider it as normal. అంతే, సింపుల్. నెక్స్ట్ కండిషన్ ఏంటిదంటే, it should be away from the surface. మీరు ఏదైతే సర్ఫేస్ ని చూస్తారో దాని నుండి అవేగా ఉండాలి. ఈ 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ప్రాబ్లమ్స్ అన్ని సింపుల్ గా అయిపోతాయి. ఏరియా వెక్టర్ ఎప్పుడు తీసుకోవాలన్నా కూడా 2 కండిషన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను పర్పెండిక్యులర్ అని అన్నా. పర్పెండిక్యులర్ అని అంటే, ఇప్పుడు ఈ ప్లేన్ చూడండి, ఓకే, మీకు కనిపించేది ఇది ప్లేన్, ఓకే, ఈ ప్లేన్ కనిపిస్తుంది మీకు, రైట్. సో ఇది నాకు కనిపిస్తుంది, బట్ ఇద్దరం కామన్ ఇదే చూస్తున్నాం. ఇప్పుడు దీనికి ఏరియా వెక్టర్ డ్రా చేయమని చెప్పిన, దీనికి ఏరియా వెక్టర్ నేను డ్రా చేయమని చెప్తే ఫస్ట్ కండిషన్ ఏం చెప్పినా? ఫస్ట్ కండిషన్ ఇట్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఇది పర్పెండిక్యులరేగా, అయిపోయింది. సార్ మరి ఇది కూడా పర్పెండిక్యులరే కదా, అందుకే ఇంకో కండిషన్ కూడా ఇచ్చిన, ఏమని? ఈ సర్ఫేస్ కి అవేగా ఉండాలి.
అవే అంటే ఇది ఒకటే పాసిబుల్. వెక్టర్లో ఇది ఈ క్యాప్ ఉన్నది చూసిలా మార్కర్ది, ఈ మార్కర్ది క్యాప్ డైరెక్షన్ లాగా ఇమాజిన్ చేసుకోండి, యారో. సో దిస్ ఈస్ హౌ ఇట్ పాయింట్స్. ఏంటిది? ఏరియా వెక్టర్, రైట్? సో యూజువల్గా సార్ ఇప్పుడు దీనికి ఫైండ్ అవుట్ చేయాల్సిన పని ఏం సార్? ఎక్కడ తీసుకున్నా కూడా మీకు ఏరియా వెక్టర్ అనేది అవుట్వర్డ్స్ ఏ ఉంటుంది, అంతే కదా? అవుట్వర్డ్స్ ఏ ఉంటుంది, అవుట్వర్డ్స్. బట్ అన్ని షేపులు ఇట్లా ప్లేన్ గా ఉండవు కదా, కొన్ని స్పెరికల్ గా కూడా ఉంటాయి కదా, లైక్ దిస్, అవునా? ఇట్లా కూడా ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏరియా వెక్టర్ డ్రా చేయాలి. ఇక్కడ ఏరియా వెక్టర్ ఇది స్పెరికల్ షేప్ అనుకుందాం. ఒక బెలూన్, చిన్న బెలూన్ తీసుకున్నాం, ఇది ఒక స్పెరికల్ షేప్ లో ఉంది. ఇక్కడ ఏరియా వెక్టర్ కావాలంటే మీరు ఎట్లా డ్రా చేస్తారు? ఇగో ఈ షేడ్ చేసిన కదా ఆల్రెడీ, రైట్? షేడ్ చేసిన. సో నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఇస్ ద ఏరియా వెక్టర్. ఎందుకు? ఈ సర్ఫేస్ నుంచి అవేగా ఉండాలి. జస్ట్ ఇక్కడ కూడా ఒకటి షేడ్ డ్రా చేసిన, రైట్? ఇక్కడ నుంచి ఏరియా వెక్టర్ ఎట్లా ఉండాలి? ఇట్లా ఉండాలి. అండర్స్టాండ్? సో యూ కెన్ కీప్ ఆన్ చేంజింగ్. ఇంకా ఎక్కడైనా తీసుకుంటే, ఇక్కడ తీసుకున్నా అనుకో ఇది ఏరియా వెక్టర్, ఇక్కడ తీసుకుంటే ఇది ఏరియా వెక్టర్, ఇక్కడ తీసుకుంటే ఇది ఏరియా వెక్టర్. హౌ టు ఫైండ్? సింపుల్, యూ హ్యావ్ టు ఇమాజిన్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఎలిమెంట్స్. అంటే ఇట్లా షర్ట్ మీద ఉన్నట్టు చిన్న చిన్న చెక్స్ లాగా ఉన్నట్టు ఆ బెలూన్ మీద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీరు కనుక ఇమాజిన్ చేసుకుంటే ఇట్ లుక్స్ లైక్ దిస్. అర్థమైందా? ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క దానికి పర్పెండిక్యులర్ డ్రా చేసేయాలనుకో, ఈ ఆరోస్ కనిపిస్తున్నాయి చూసిల్లా, అవన్నీ దాని ఏరియా వెక్టర్సే, రైట్? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న ఏరియా వెక్టర్ అక్కడ ఉన్న ఏరియా వెక్టర్ సేమ్ కాదుగా? కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే అదొక డైరెక్షన్, ఇదొక డైరెక్షన్ ఉంది. దానికి ఒక ఏరియా ఉంటుంది, దీనికి ఒక ఏరియా ఉంటుంది. అన్ని ఏరియాస్ కూడా సేమ్ ఉండాలని ఏం లేదు. యు అండర్స్టాండ్ మై పాయింట్? సీ హియర్, ఇక్కడ ఏరియా దే ఆర్ నాట్ సేమ్, రైట్? సో ఇక్కడ వెక్టర్ డైరెక్షన్, అక్కడ వెక్టర్ డైరెక్షన్ నాట్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుందాం. దిస్ ఈస్ ద పోర్షన్ అండ్ దిస్ ఇస్ స్మాల్ ఏరియా. మన కాన్సెప్ట్ అంతా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వచ్చినా కూడా ఏదన్నా వెక్టర్ లాగా ఏరియా అయినా లెంత్ అయినా కూడా అవి చిన్న చిన్న ఏరియాసే వెక్టర్, చిన్న చిన్న లెన్సే వెక్టర్. మొత్తం ఒకటేసారి ఏరియా తీసుకొని దాన్ని వెక్టర్ లాగా చేయడం ఉండదు. మరి ఏం చేద్దాం సార్? చిన్న చిన్న ఏరియా వెక్టర్స్ తీసుకొని అన్నింటినీ ఇంటిగ్రేట్ చేయాలి. దట్ ఈస్ ద ప్రాసెస్. ఓకే, మీరు ఎప్పుడైనా అంతే, ఇంటిగ్రల్ ఆఫ్ డిఎల్ బార్, ఇంటిగ్రల్ ఆఫ్ డిఏ బార్ ఇట్లనే చేసుకుందాం. ఓకే, ఎందుకనంటే స్మాల్ ఏరియాస్కి అయితేనే ఇట్ యాక్ట్స్ లైక్ వెక్టర్, మళ్ళీ లార్జ్ ఏరియాస్ నో, ఇట్ ఈస్ నాట్ అ వెక్టర్ క్వాంటిటీ, రైట్? సో దిస్ ఇస్ డిఏ బార్. ఇన్ కేస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కొంచెం టిల్ట్ అయి ఉంది, అంటే ఇక్కడ ఏరియా వెక్టర్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. దిస్ ఈస్ డిఏ బార్ దీనికి. సో ఇప్పుడు దీనికి మధ్యలో ఒక యాంగిల్ అయితే ఉంది కదా, లెట్స్ సే థీటా. అదే ఎగ్జాక్ట్లీ హారిజాంటల్ ఉంది. ఇక్కడ చూడండి, హియర్ ఏరియా వెక్టర్ విల్ బి లైక్ దిస్. ఇక్కడ కూడా ఒక యాంగిల్ ఉంది కదా, లెట్స్ సే అగైన్ థీటా. సో దిస్ ఈస్ పాయింటింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్, దిస్ ఈస్ పాయింటింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. ఇది ఇంకో డైరెక్షన్ లో పాయింట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏరియా వెక్టర్ అన్నిటికీ సేమ్ కాదు. ఓకే, సేమ్ థింగ్ అప్లికబుల్ ఫర్ అ సిలిండర్ ఆల్సో. సిలిండర్ అంటే ఇట్లా ఒక చిన్న జార్ తీసుకున్నా సిలిండర్ షేప్ లో. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మొత్తం మీకు 3 ఏరియాస్ ఉన్నాయి. 1 మంచిగా ఉన్న సౌండ్, 1 2 3. ఓకే, సో ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇది ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా. ఓకే, ఇప్పుడు ఏరియా వెక్టర్ అడిగిన మనకు కనిపించేదే. ఇప్పుడు ఇక్కడ ఇది మీకు కనిపిస్తుంది. సో ఫస్ట్ కండిషన్ ఇట్ షుడ్ బి పర్పెండిక్యులర్, నెక్స్ట్ కండిషన్ ఇట్ షుడ్ బి అవే. పర్పెండిక్యులర్ అంటే ఇది రావచ్చు, బట్ ఇది రాదు, ఎందుకంటే నెక్స్ట్ అవే ఫ్రమ్ ద సర్ఫేస్ ఉంటారు కాబట్టి దిస్ ఇస్ ద ఏరియా వెక్టర్. ఇక్కడ చూడండి, ఇది ఏరియా వెక్టర్ అవుతుంది. మరి ఈ కర్వ్డ్ సర్ఫేస్ కి ఏరియా వెక్టర్ ఎట్లయితుంది? ఏం లేదు, వెక్టర్ ఇగో ఇది ఆరో, ఏదైనా చూసేలా షార్ప్ గా ఇది ఆరో, రైట్? నౌ యు కీప్ ఆన్ మూవింగ్ ఆన్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇది ఎట్లా చేంజ్ అవుతుంది చూసిల్లా, రైట్? ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎట్లుంది, కింద ఉంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎట్లుంది, పైకి ఉంది. ఇట్లా ఉంటుంది అనమాట ఏరియా వెక్టర్ డైరెక్షన్. అట్లా ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఇప్పుడు మీరు 3Dలో విజువలైజ్ చేసుకోవాలి. అన్ని ఫీల్డ్ లైన్స్ ఎట్లా ఉంటుంది, మొత్తం కిందికి పైకి, రైట్? మొత్తం ఇట్లా ఉంటుంది. అంటే మీరు ఈ ఫీల్డ్ లైన్స్ అన్నిటినీ ఒక ఇమాజినరీ సర్ఫేస్ లాగా ఇట్లా ఇమాజిన్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఒక సిలిండర్ వస్తుంది కదా, రైట్? సో దట్ ఈస్ హౌ ఏరియా వెక్టర్ విల్ బి. అంటే ఇక్కడ మీరు ఒక చిన్న ఎలిమెంట్ డ్రా చేసుకుంటే, చిన్న ఎలిమెంట్
చిన్న ఎలిమెంట్ డ్రా చేసుకుంటే దీని ఏరియల్ వెక్టర్ ఇట్లా ఉంటుంది. అర్థమైందా? దీని ఏరియల్ వెక్టర్ ఇట్లా ఉంటుంది, రైట్? సో ఈ ఏరియల్ వెక్టర్ అనేది ఎలిమెంట్ చేంజ్ అయినా కొద్ది ఏరియా వెక్టర్ చేంజ్ అవుతుంది కదా, అట్లా చేంజ్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క ఏరియా వెక్టర్ ఈజ్ నాట్ సేమ్, ఓకే, డిపెండ్స్. సో ఇప్పుడు నేను కొన్ని షేప్స్ డ్రా చేస్తా, దాని ఏరియా చెప్పండి ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టర్ ఫార్మాట్ లో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. లెట్స్ సే ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ యొక్క లెంత్, లేకపోతే స్క్వేర్ కాదు రెక్టాంగిల్ అనుకుందాం, స్క్వేర్ డ్రా చేద్దాం అనుకున్నాం, రెక్టాంగిల్ అయిపోయింది. ఓకే, లెంత్ వచ్చేసి ఏ అనుకుందాం, బ్రెడ్త్ వచ్చేసి బి అనుకుందాం. నౌ వాట్ అబౌట్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. వాట్ ఈజ్ ఏరియా? ఏరియా ఈక్వల్స్ ఎంత? కొంచెం టైం తీసుకొని ఆలోచించి చెప్పండి. ఓకే, రైట్. ఏరియా హౌ మచ్? లెంత్ ఇంటూ బ్రెడ్త్, రైట్. ఏబి అయిపోయిందా? అవ్వలేదు. You have to mention direction also. Sir, you said we should consider small areas. స్మాల్ ఏరియానే, స్మాల్ ఏ స్మాల్ బి మీకు కనిపించడానికి పెద్ద డ్రా చేసిన. అంటే జనరల్లీ పెద్ద షేప్స్ మనము ఇంతకుముందు మీకు ఒక చిన్న సిలిండర్లో చూపించినట్టు ఈ మొత్తం ఏరియా తీసుకోలే కదా నేను, చిన్న సర్ఫేస్ ఏరియా. అట్లనే ఇది ఒక చిన్న సర్ఫేస్ ఏరియా. ఓకే, మీకు క్లారిటీ వస్తుంది ఫ్లక్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు. సో దిస్ ఇస్ ఏరియా. ఏరియా వెక్టర్ అని అడిగిన కాబట్టి ఈ ఏబి రాసినాం, అది ఒక వాల్యూ. బట్ దాని డైరెక్షన్ ఏమవుతుంది? సింపుల్, పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. అంటే ప్లస్ కే క్యాప్ అయినా రావచ్చు, మైనస్ కే క్యాప్ అయినా రావచ్చు. ఇంకోటి ఎట్లా ఉండాలి? ఈ సర్ఫేస్ కి అవేగా ఉండాలి కదా, విచ్ మీన్స్ లైక్ దిస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? కే క్యాప్. అర్థమైందా? లైక్ దట్ వీ హ్యావ్ టు డూ. సో సిమిలర్లీ ఇఫ్ ఐ కన్సిడర్ ఇంకోటి చూద్దాం ఎగ్జాంపుల్. Let's say this is x-axis, this is y-axis. ఇది x, ఇది y, ఇది z అనుకుందాం. This is x, this is y. Okay. Now here I got a circle. ఈ సర్కిల్ ఎక్కడ ఉందంటే xz ప్లేన్ లో ఉంది. ఓకే, రేడియస్ r అనుకుందాం. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ ఏరియా వెక్టర్. ఏంటిది ఏరియా వెక్టర్? ఏరియా వచ్చేసి సింపుల్ పై ఆర్ స్క్వేర్, బికాస్ ఇట్ ఇస్ అ సర్కిల్, రైట్? మరి ఏరియా అనేది వెక్టర్ అని చెప్తున్నా కదా, మరి దాని డైరెక్షన్ ఎట్లా? XY ప్లేన్ కి పర్పెండిక్యులర్ ఉండేది ఏంటిది చెప్పండి? XZ కదా, ఆ XZ ప్లేన్ కి పర్పెండిక్యులర్ ఉండేది ఏంటిది? Y యాక్సిస్. సో సింప్లీ యూ కెన్ టేక్ J cap. So like that you should be able to draw area vectors. Now coming to flux. What is electric flux? Flux అంటే ఇక్కడ electric flux. So here electric flux is nothing but number of lines or field lines passing through area. Passing through area. మీకు ఆల్రెడీ చెప్పినా ఏమని? స్టార్టింగ్ ఎగ్జాంపుల్లో ఏమని? ఇక్కడ ఎట్లా ఉంది? రైట్. ఇక్కడ ఇన్నే ఫీల్డ్ లైన్స్ ఎందుకు తీసుకోవాలి? ఎన్నైనా ఉండొచ్చు కదా, రైట్? ఎన్నైనా ఉండొచ్చు. ఆ క్వాంటిటేటివ్ మెజర్మెంట్ నే అంటే దాన్ని అట్లా మెజర్ చేయడానికి వి మస్ట్ హ్యావ్ సమ్ క్వాంటిటీ. ఆ క్వాంటిటీని ఏమంటాం? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని అంటాం. ఓకే, విచ్ మీన్స్ ఒక ఏరియా తీసుకోండి, ఇట్లా ఒక ఏరియా తీసుకున్నాం, ఓకేనా? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాస్ అయిపోయింది. దిస్ ఇస్ అ ప్లేన్ ఏరియా లైక్ దిస్. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి పాస్ అవుతున్నాయి, ఫైన్. ఇక్కడ ఏం చేసినా ఒక చిన్న ఎలిమెంట్ తీసుకున్నా, వెరీ స్మాల్ ఎలిమెంట్. ఈ వెరీ స్మాల్ ఎలిమెంట్ ఏరియా ఎంత? DA. వెరీ స్మాల్ ఎలిమెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ ఏరియా DA. సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇట్లా పాస్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లయినా ఉండొచ్చు కదా, ఫీల్డ్ ఇక్కడ ఒక చార్జ్ పెడితే ఫీల్డ్ లైన్స్ ఇట్లా పోవచ్చు కదా, ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో దిస్ ఈస్ హౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ పాసింగ్. నౌ ఇఫ్ ఐ రిజాల్వ్ దిస్ ఇంటూ కాంపోనెంట్స్, ఇక్కడ చూడండి, లెట్స్ సే దిస్ యాంగిల్ ఈస్ సంథింగ్ లైక్ థీటా అనుకుందాం. సో మీకు ఇక్కడ ఈ కాస్ థీటా వస్తుంది, ఇది ఈ సైన్ థీటా వచ్చేస్తుంది, రైట్? విచ్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ అ వెక్టర్ క్వాంటిటీ, రైట్? ఈ కాస్ థీటా, ఈ సైన్ థీటా వస్తుంది, రైట్? సో అంటే ఆల్రెడీ మనం ఈని రిజాల్వ్ చేసినాం కదా, సో ఇక్కడ ఆరో పెట్టకుండా ఏం కాదు. ఓకే, ఫైన్. దిస్ ఇస్ DA. సో దిస్ ఇస్ DA వెక్టర్, అవునా కదా? అంతే కదా? DA వెక్టర్ షుడ్ బి పర్పెండిక్యులర్ అండ్ అవే ఫ్రమ్ ద సర్ఫేస్. సో ఈ స్మాల్ ఎలిమెంట్ ది ఏరియా ఏ డైరెక్షన్ లో ఉంది అని అంటే ఈ కాస్ థీటా డైరెక్షన్ లో ఉంది. మీరు ఎప్పుడు చూసినా కూడా ఫ్లక్స్ అంటే మీ మైండ్ లో ఒకటే ఉండాలి,
ద ఫీల్డ్ లైన్స్ విచ్ ఆర్ పియర్సింగ్ త్రూ ద సర్ఫేస్. ఓకే, అంటే మనకి ఇష్టం ఉన్నట్టు పాస్ అవుతున్నట్టు ఎట్లా పాస్ అయినా కూడా అవి ఫీల్డ్ లైన్స్, అవి ఫ్లక్స్ కాదు. ద ఫీల్డ్ లైన్స్ విచ్ ఆర్ పాసింగ్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, ఆర్ ఎల్స్ యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఎప్పుడైతే ఒక సర్ఫేస్ నుంచి ఇట్లా పియర్స్ అవుతున్నాయో ఆ ఫీల్డ్ కన్సిడర్ చేయాలి. ఎందుకు సార్? సి దిస్ ఫ్లక్స్, ఇప్పుడు ఏమని చెప్పిన ఫ్లక్స్ అంటే నథింగ్ బట్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏరియా, రైట్? సో హియర్ ఏది పియర్స్ అవుతుంది? ఈ కాస్ థీటా పియర్స్ అవుతుందా, ఈ సైన్ థీటా పియర్స్ అవుతుందా? ఈ కాస్ థీటా ఇస్ పియర్సింగ్ త్రూ ద సర్ఫేస్. సో ఈ కాస్ థీటా ఇంటూ డిఏనే కదా, రైట్? సో దీన్ని ఇంకా సింప్లిఫైడ్ గా మీరు ఈ డాట్ డిఏ అని రాసుకోవచ్చు చూడండి, ఎందుకంటే ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏబి కాస్ థీటా కదా, అట్లనే ఈ బార్ డాట్ డిఏ బార్. దిస్ ఇస్ వాట్ ఫ్లక్స్. అండర్స్టాండ్? బట్ ఈ ఫార్ములా కంటే కూడా అంటే ఇప్పుడు మీరు మనకి ఇక్కడ వచ్చేది దిస్ ఇస్ నథింగ్ బట్ వీఆర్ గెటింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్. ఈ మొత్తం ఫ్లక్స్ కావాలి అని అనుకోండి, మొత్తం ఫ్లక్స్ కావాలి అని అంటే ఇట్లాంటి ఎలిమెంట్స్ అనేవి చాలా ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మీ ఓపిక, మీరు ఎంత చిన్న ఎలిమెంట్స్ కన్సిడర్ చేసుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అట్లున్నప్పుడు మనకి టోటల్ ఫ్లక్స్ కావాలి అని అంటే సిగ్మా ఈ బార్ డాట్ డిఏనే కదా, రైట్? బట్ సిగ్మా అంటే మీరు ఇక్కడ అక్కడ అవన్నీ యాడ్ చేసుకుంటూ పోతే ఎంత పెద్దగా అయిపోతుంది క్యాలిక్యులేషన్, రైట్? సో జనరల్లీ వీ డోంట్ యూస్ సిగ్మా, వీ యూస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఏ బార్. సో దిస్ ఇస్ ఫ్లక్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. మన గాస్ లో కూడా ఇట్లానే ఇక్కడ నుంచి లింక్ అయి ఉంటుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఏ బార్ ఇది ఆల్వేస్ ట్రూ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ గా ఉండనివ్వండి, యూనిఫామ్ గా ఉండకపోనివ్వండి, ఎట్లయినా కూడా ఈ బార్ డాట్ డిఏ బార్ ఇస్ ఆల్వేస్ ట్రూ. సార్ ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, లైక్ దిస్ సంథింగ్ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డెన్సర్గా ఉన్నాయి ఫీల్డ్ లైన్స్, ఇక్కడ కొంచెం రేరర్ గా అయిపోయినాయి. సో వెన్ వీ కన్సిడర్ అ సర్ఫేస్ ఏరియా, లెట్స్ సే ఒక సర్ఫేస్ ఏరియా నుంచి పియర్స్ అవుతుంది, ఇక్కడ మీరు ఒక స్మాల్ ఎలిమెంట్స్ తీసుకున్నారు, ఓకే? అంటే ఇక్కడ ఇది ఉంది చూసిల్లా, లెట్స్ సే ఇక్కడ ఒక చిన్న ఏరియా తీసుకోండి, చిన్న ఏరియా. సో ఇక్కడ నుంచి మీకు ఫీల్డ్ అనేది ఇట్లా వచ్చింది, దిస్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. లెట్స్ సే దిస్ ఇస్ ఏరియా వెక్టర్ డిఏ బార్. సో అప్పుడు మీకు ఏం కావాలి? టోటల్ ఫ్లక్స్ కావాలి, టోటల్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ దిస్ ఏరియా కావాలి. అప్పుడు ఏం చేస్తారు? ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఏ, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా వేరీ అవుతుంది అనేది రిలేషన్ ఇస్తారు. సో దాన్ని బట్టి యూ కెన్ ఫైండ్ అవుట్ ద టోటల్ ఫ్లక్స్. అండర్స్టాండ్? సో ఇట్లా క్యాలిక్యులేట్ చేద్దాం ఎప్పటికీ. మీరు ఈ సిగ్మాలు ఇవి తీసుకోకండి. అండ్ మోర్ ఓవర్ యూ రిమెంబర్ దిస్ ఇస్ స్మాల్ ఏరియా వెక్టర్. టోటల్ ఏరియా కావాలి. టోటల్ ఏరియా కావాలని అంటే ఇఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ కాన్స్టెంట్, ఇంటిగ్రల్ ఆఫ్ డిఏ చేసుకోండి, అప్పుడు మీకు టోటల్ ఏరియా వచ్చేస్తుంది. మీకు ఒక్కొక్కటికి చాలా క్లియర్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఎగ్జాంపుల్స్ తోని మోస్ట్లీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకేనా? ఐఎమ్ షూర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ ఫ్లక్స్ ఫార్ములా ఏమొచ్చింది మనకి? ఫ్లక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఈ బార్ డాట్ డిఏ బార్. సో ఇంటిగ్రల్, సో ఇఫ్ ఇట్ ఈస్ దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఈ బార్ డాట్ డిఏ బార్ అంటే ఈ డిఏ కాస్ థీటానే కదా, రైట్? కాస్ థీటా, ఓకే? ఇంటిగ్రేట్, రైట్? అంటే డాట్ ప్రోడక్ట్ ని తీసేస్తే మనకు వచ్చేది కాస్ కాంపోనెంటే కదా. సో కాస్ థీటా. వాట్ ఈస్ థీటా? థీటా ఈస్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ ఏరియా వెక్టర్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఏరియా వెక్టర్ కును ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? థీటా ఉన్నది, రైట్? ఇన్ కేస్ ఈ థీటా వాల్యూ అనేది 0 ఉంది అనుకోండి. 0 ఉండడం అంటే ఏం సార్? ఇన్ కేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇక్కడ ఉండే ఏరియా వెక్టర్ రెండు ఒకటే డైరెక్షన్ లో ఉంటే అప్పుడు మీకు రిజాల్వ్ చేయాల్సిన పని ఏంది? ఏం అవసరం లేదు కదా. హియర్ ఆల్రెడీ యాంగిల్ ఇస్ 0. సో ఫ్లక్స్ ఇస్ మాక్సిమం. ఎంత అది? ఈ డాట్ డిఏ కాస్ 0. సో ఇక్కడ వాల్యూ వచ్చేది ఈ డిఏనే కదా, రైట్? అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ పేపర్ ఉన్నది, మీకు ఒక చిన్న కండిషన్ పెట్టిన, ఈ పేపర్ని మీరు తడవకుండా వాన వస్తుంది పైనుంచి, తడవకుండా పట్టుకోపోవాలి అని అన్నా.
మళ్ళీ పాకెట్లో పెట్టుకోవడం లోపల అట్లా పేపర్ ఎక్స్పోజ్ కావాలి ఎన్వైరన్మెంట్కి, బట్ తడవద్దు, లేకపోతే తడిచినా కూడా చాలా తక్కువ తడవాలి అని చెప్పినాం. ఇట్లా క్యారీ చేస్తారు ఆ పేపర్ని? చేయరు కదా. సో వాట్ వి విల్ డూ, సింపుల్గా దీన్ని ఇట్లా పెట్టేస్తారు. అప్పుడు రెయిన్ ఇట్లా పడినా కూడా రెయిన్ వర్టికల్గానే పడుతుంది అనుకోండి, మళ్ళీ గాలితోని మళ్ళీ ఈ సర్ఫేస్ కూడా తడిచే ఛాన్స్ అట్లా కాదు. ఇట్ ఈస్ ఫాలోయింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్, నో విండ్, నథింగ్. సో మీరు ఇట్లా తీసుకోబోతున్నారు అనుకోండి, ఇప్పుడు ఈ రెయిన్ డ్రాప్స్ అనేవి ఈ సర్ఫేస్ ని మినిమం పియర్స్ చేస్తాయి. అదే మీరు ఇట్లా పట్టుకోపోయారు అనుకోండి, మొత్తం తడిచిపోతుంది. అర్థమైందా? ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. వెన్ ఎవర్ ఫ్లక్స్ లైన్స్ ఫీల్డ్ ఇట్లా పాస్ అవుతుంది, రైట్? ఏరియా వెక్టర్ కూడా ఇట్లానే ఉంది. తిప్పండి, ఫీల్డ్ ఇట్లా పాస్ అవుతుంది, ఏరియా వెక్టర్ కూడా ఇట్లానే ఉంది. ఫీల్డ్ ఏరియా వెక్టర్, ఫీల్డ్ ఏరియా వెక్టర్ రెండు ఒకటే డైరెక్షన్ లో ఉన్నాయి. మరి ఒకటే డైరెక్షన్ లో అంటే తీటా వాల్యూ ఎంత? 0 degrees కదా. అంటే ఫ్లక్స్ ఎంత అవుతుంది? మాక్సిమం పాస్ అవుతుంది, రైట్? ఇఫ్ యూ క్యారీ లైక్ దిస్, ఇది కదా, ఇఫ్ యూ క్యారీ లైక్ దిస్, నౌ ఏరియా వెక్టర్ ఇస్ దిస్ వే, ఏరియా వెక్టర్ ఇస్ దిస్ వే, లైక్ దిస్. ఇట్లా క్యారీ చేస్తున్నాం. ఇప్పుడు మీరు పైన సర్ఫేస్ తీసుకుంటా, కింద సర్ఫేస్ తీసుకుంటారు, ఏది ఎక్స్పోజ్ అయి ఉన్నది అనుకుంటారు, కింద తీసుకోండి. సో దిస్ ఇస్ ఏరియా వెక్టర్ dA bar. నౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ దిస్ డైరెక్షన్. ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఏరియా వెక్టర్ కి ఎంత ఉంది? యాంగిల్ 90 degrees ఉంది. సో అప్పుడు మీరు ఈ డాట్ dA cos 90 చేస్తే మీకు వచ్చే వాల్యూ ఎంత? 0. ఫ్లక్స్ ఈజ్ మినిమం, రైట్? అంటే ఇక్కడ అసలు పియర్స్ అవ్వట్లేదు. రెయిన్ డ్రాప్ వస్తుంది పక్కకి వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి వస్తుంది పక్కకి వెళ్ళిపోయింది. ఓకే, రెయిన్ డ్రాప్ కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది కదా, సన్నటి గ్యాప్ ఉంటుంది కదా, ఆ సన్న గ్యాప్ ఈ పేపర్ యొక్క థిక్నెస్ అనుకోండి, అట్లయితే ఎస్కేప్ అవుతుంది, రైట్? సో నౌ వెన్ వీ కన్సిడర్ దిస్ షీట్, మినిమం ఫ్లక్స్ ఈజ్ వెన్ ద ఏరియా వెక్టర్ ఈస్ పర్పెండిక్యులర్ టు వాట్? టు ఫీల్డ్. అంతేగాని ప్లేన్ పర్పెండిక్యులర్ కాదు. వెరీ ఇంపార్టెంట్ థింగ్. కొన్నిసార్లు క్వశ్చన్స్ ఏమని అడుగుతారు అంటే, ప్లేన్ మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees with electric field అని అంటాడు. ఓకే, వాట్ ఈస్ ఫ్లక్స్? ఏరియా ఏ అనుకోండి. వాట్ ఈస్ ఫ్లక్స్ అంటే మీరు చాలా కాన్ఫిడెంట్ గా EA cos 60 అని రాస్తారు, బట్ దట్ ఈస్ రాంగ్. ఎందుకనంటే ఇక్కడ ప్లేన్ మేకింగ్ అన్ యాంగిల్ అన్నాడా, ఏరియా మేకింగ్ అన్ యాంగిల్ అన్నాడా? ప్లేన్ మేకింగ్ అన్ యాంగిల్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటిదనంటే, ఇక్కడ చూడండి, ఇగో ఇది ప్లేన్. ఓకే, ఇది ప్లేన్ అంటే ఇట్లా ఉంటుంది ప్లేన్, బట్ ఇది మనకు 3Dలో ఇమాజిన్ చేసుకోండి. 3Dలో ఫ్రంట్ వ్యూ చూసి అనుకో, మీ దగ్గర ఒక్కటే సర్ఫేస్ కనిపిస్తుంది కదా, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ప్లేన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోని మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ ప్లేన్ అనేది 60 degrees చేస్తుంది దేంతోని? ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోని. బట్ ఏరియా వెక్టర్ ఎట్లా ఉంటుంది? ఇగో ఇది ఉంది విషయంలో, ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ గా డ్రా చేయాలి, ఇది ఏరియా వెక్టర్, అవునా? ఇప్పుడు చెప్పండి, ఈ ప్లేన్ ఏరియా వెక్టర్ ఎప్పటికీ పర్పెండిక్యులర్ గానే ఉంటుంది. ఈ 60 degrees పోతే ఈ యాంగిల్ ఎంత? 30 degrees. అంటే ఆన్సర్ ఏమవుతుంది? EA cos 30, నాట్ 60. సో ఏది దేంతో యాంగిల్ చేస్తున్నా అనేది కొంచెం కేర్ఫుల్గా చూడండి, మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, రైట్? దట్ ఈస్ హౌ వీ షుడ్ టేక్, రైట్? అర్థమైందా? మినిమం ఫ్లక్స్ ఎప్పుడు ఉంటుంది? మినిమం ఫ్లక్స్ వెన్ ద యాంగిల్ ఈస్ 90 degrees. సో రెస్ట్ ఆఫ్ ద కేసెస్ ఖచ్చితంగా ఫ్లక్స్ ఉంటుంది. సార్ నెగిటివ్ ఫ్లక్స్ ఉండొచ్చా? ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఏరియా అనేది రైట్, లెట్స్ సే ఇది ఈ ఏరియా, ఇది ఫైన్, ఇది చూడండి అంతే. ఓకే, మీరు మొత్తం దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు ఏరియా వెక్టర్ ఇట్లా ఉన్నట్టు, అంతేనా? రైట్. సో దీన్ని కొంచెం కిందికి అన్న వాన పడినట్టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, రైట్? సో ఏరియా వెక్టర్ ఇస్ డౌన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ఆల్సో డౌన్. యాంగిల్ ఎంత? 0 degrees. ఫ్లక్స్ ఎంత? మాక్సిమం. నౌ ఇప్పుడు చెప్పండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డౌన్, ఏరియా వెక్టర్ ఇస్ అప్. నౌ వాట్ ఈస్ ఫ్లక్స్? ఫ్లక్స్ ఈజ్ -EA. అంటే ఎప్పుడైతే థీటా వాల్యూ 180 degrees ఉంటుందో అప్పుడు ఫ్లక్స్ ఏమైంది? EA cos 180 అంటే -EA, అంతే కదా? నెగిటివ్ ఫ్లక్స్. ఓకే, సో అంటే ఫ్లక్స్ లైన్స్ పాస్ అవుతున్నాయి, బట్
ఫ్లక్స్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఏరియా వెక్టర్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. అది మైండ్ లో పెట్టుకోండి. ఓకే, నౌ లెట్స్ అండర్స్టాండ్ అ సింపుల్ క్వశ్చన్. దానికంటే ముందు ఈ చిన్న డయాగ్రామ్ చూడండి. ఇది ఒక ఆర్బిటరీ షేప్, ఒక 3D షేప్. ఓకే, సో ఇక్కడ చిన్న చిన్న రెడ్ డాట్స్ ఉన్నాయి చూసారా, రెడ్. ఇది ఒక 3D షేప్. ఓకే, నౌ యూ అబ్జర్వ్ హియర్. ఇది చూడండి, ఈ డైరెక్షన్ లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, రైట్. ఇదే డైరెక్షన్ లో మనకి ఏరియా వెక్టర్ కూడా ఉంది. అర్థమైందా? రైట్. సో ఈ రెండింటికి ఒక యాంగిల్ అనేది ఉంటుంది. సో యూ విల్ బి గెటింగ్ ఈఏ కాస్ థీటా, సంథింగ్ లైక్ దట్. ఇక్కడ చూడండి, దీనికి ఈ ఎలిమెంట్ ఓకే, కనిపిస్తుందో కనిపించలేదు, ఒకసారి జూమ్ చేసుకోండి. సో ఈ ఎలిమెంట్ కి ఏరియా వెక్టర్ అనేది కిందకు ఉంటుంది, అవునా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇట్లా ఉంది. ఇక్కడ యాంగిల్ ఎంత, 90 degrees. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవుతుంది, 0. ఫ్లక్స్ ఎంత అవుతుంది, 0 అయిపోతుంది. హౌ మచ్ ఫ్లక్స్, 0. అండర్స్టాండ్? సిమిలర్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది, ఏరియా వెక్టర్ ఈ డైరెక్షన్ లో ఉంది. అండర్స్టాండ్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఇప్పుడు ఇది మొత్తం యాంగిల్ అవుతుంది. ఇది ఒకవేళ థీటా అనుకున్నా అనుకోండి, ఇది 180 మైనస్ థీటా అవుతుంది. అంటే ఇక్కడ ఫ్లక్స్ అనేది నెగిటివ్ లో వచ్చేస్తుంది. అర్థమైనా? అంటే హియర్ యూ కెన్ సే దిస్ ఇస్ పాజిటివ్ ఫ్లక్స్, ఇక్కడ 0 ఫ్లక్స్, ఇక్కడ నెగిటివ్ ఫ్లక్స్. అంటే 3 కండిషన్స్ సాటిస్ఫై, అంటే 3 వస్తాయి. జస్ట్ లైక్ వర్క్టర్, పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, అండ్ 0 కూడా ఉండొచ్చు. అంతే, థీటా వాల్యూ 0 ఉంటే ఏదైనా డాట్ ప్రోడక్ట్ ఉంటే అంతే. Look at this question. Electric field in a region is given by, so enta AI cap plus BJ cap. This is electric field given. Okay, this is electric field. Hence, A and D are constants. Okay, find the flux passing through a square area of side L. And first area raskondi. Area enta L square. But area is vector kada. Okay, ikkada undi parallel to YZ plane ata. Etla undi parallel to YZ plane. Parallel to YZ plane అంటే ఇగో ఇది X, ఇది Y, ఇది Z. సో whenever it is said parallel to YZ plane ఇట్లా ఉంది అని అర్థం. దీని ఏరియా వెక్టర్ అనేది ఇట్లనే కదా వచ్చేది, అంతే, సింపుల్, రైట్. సో వాట్ ఈస్ ఏరియా వెక్టర్ డైరెక్షన్, విచ్ ఈస్ I cap. సో మీరు ఏం చేయాలి, ఏరియాని L square I cap అని రాసుకుంటే ఆన్సర్ అయిపోయినట్టు. అడిగింది ఏంటిది, ఫ్లక్స్ కదా. ఫైండ్ ద నెట్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ. ఫ్లక్స్ ఇస్ ఈక్వల్స్ టు E bar డాట్ A bar. A bar అంటే ఇక్కడ DA bar. సో AI ప్లస్ BJ డాట్ L square I cap. సో A into L square. A L square. This is the answer. ఏంటిది యూనిట్స్, వెబర్స్. ఓకే, ఫ్లక్స్ యూనిట్స్ ఏంటి, ఫ్లక్స్ ఇస్ ఈక్వల్స్ టు magnetic field, electric field dot A bar కదా, DA bar. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిట్స్ ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిట్స్ మీరు ఎట్లయినా తీసుకోవచ్చు, వోల్ట్ పర్ మీటర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే న్యూటన్ పర్ కూలమ్ అయినా తీసుకోవచ్చు, అంతే కదా. సో ఏదో ఒకటి, వోల్ట్ పర్ మీటర్ ఆర్ న్యూటన్ పర్ కూలమ్. ఏరియా is meter square. సో న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలమ్ is written as Weber. ఓకే, వెబర్ కూడా సైంటిస్ట్ నేమ్. సో దట్స్ హౌ యూ షుడ్ డూ దీస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయండి అంతే. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ ఎల్లో కలర్ లైన్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. దిస్ ఇస్ అ క్యూబ్. ఓకే, క్యూబ్ లెంత్ ఎంత, సమ్ ఎల్ అనుకుందాం. ఎల్ లెంత్ ఉంది క్యూబ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి E అనుకుందాం. అండ్ హియర్ ఇట్ ఈస్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, యూనిఫామ్. సో నౌ హీ ఈస్ ఆస్కింగ్ నెట్ ఫ్లక్స్ passing through the cube, total flux passing through the cube, right. సో ఒకటే ఇండివిజువల్ గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ ఫేస్ కి వచ్చేయండి. ఈ ఫేస్ కి ఇక్కడ ఒక చిన్న ఏరియా ఎలిమెంట్ ఇమాజిన్ చేసుకుంటే, ఈ ఏరియా ఎలిమెంట్ డైరెక్షన్ DA bar ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్ లో ఉంది కదా, అవునా, రైట్. సో వాట్ ఈస్ ఫ్లక్స్, 6 ఫేసెస్ ఉన్నాయి మనకి, 6 ఫేసెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇగో ఇది ఉందా, ఇక్కడ కూడా ఒక ఇమాజిన్ వన్ ఎలిమెంట్
దీని ఏరియల్ వెక్టర్ కిందికి కదా ఉండేది డిఏ బార్. ఇక్కడ కూడా ఒక ఎలిమెంట్ ఇమాజిన్ చేసుకోండి, దీని ఏరియల్ వెక్టర్ పైకే కదా ఉండేది డిఏ బార్. ఇక్కడ ఒక ఎలిమెంట్ ఇమాజిన్ చేసుకోండి, దీని ఏరియల్ వెక్టర్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు అఫ్ కోర్స్ ఈ ఫ్రంట్ ఫేస్ రేర్ ఫేస్ కూడా ఉంటుంది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎగ్జాక్ట్లీ ఈ ఏరియా వెక్టర్ అనేది ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోని ఎంత యాంగిల్ చేస్తుంది, 90 డిగ్రీస్ చేయట్లేదా అంటే ఇట్ ఈస్ నాట్ పియర్సింగ్. మనకు పియర్స్ అవ్వాలి, లోపలికి చొచ్చుకుంటూ పోవాలి. అర్థమైందా? ఇది జస్ట్ పైనుంచి లో అవుతుంది అన్నట్టు. సో ఇట్ ఈస్ నాట్ పియర్సింగ్. సో హియర్ యూ కెన్ ఈవెన్ అప్లై ఫార్ములా phi ఈక్వల్స్ టు ఈ డాట్ ఏ. సో కాస్ 90 కాబట్టి ఇక్కడ ఫ్లక్స్ లేదు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా 90 డిగ్రీస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో ఎంత యాంగిల్ చేస్తుంది ఏరియల్ వెక్టర్ 90 డిగ్రీస్ చేస్తుంది. సార్ మరి ఈ ఫ్రంట్ ఫేస్ రేర్ ఫేస్ తోని ఎట్లా చేద్దాం? లెట్స్ సే హియర్ ఐ గాట్ ఎ క్యూబ్. ఓకే, సేమ్ అదే క్యూబ్. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది. దిస్ ఇస్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ఏరియా వెక్టర్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. రెండు ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ ఉన్నాయి కదా, 0. ఇది ఏరియా వెక్టర్ గ్రీన్, ఇది ఏరియా వెక్టర్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, అది కూడా పర్పెండిక్యులర్ ఉన్నాయి కదా, 0. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్ ఫేస్, ఆరెంజ్ ఫేస్ చూడండి. ఇప్పుడు ఏరియల్ వెక్టర్ ఇదే, ఏరియల్ వెక్టర్ ఇస్ నాట్ చేంజింగ్ ఇట్స్ డైరెక్షన్. రైట్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, సారీ ఏరియా అంటున్నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది చూడండి ఏరియా వెక్టర్. రైట్, దిస్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది పెన్ ఉంది కదా, ఈ మార్కర్ ఏమో ఏరియా వెక్టర్, ఈ పెన్ ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు చూడండి ఇది కూడా 90 డిగ్రీస్. అబ్జర్వ్ చేస్తున్నారా? రైట్, సో ఈ ఫేస్ వల్ల కూడా మనకి ఫ్లక్స్ ఉండదు. సేమ్ రిపీట్స్ ఆన్ ద రేర్ సైడ్ ఆల్సో. అక్కడ కూడా ఫ్లక్స్ ఉండదు. అంటే మనకు ఉండేది ఏంటిది? ఓన్లీ ఎల్లో కలర్ ఫేస్ వల్ల అండ్ ఈ వైట్ కలర్ ఫేస్ వల్ల. అర్థమైందా? విచ్ మీన్స్ హియర్ దెర్ ఇస్ నో ఫ్లక్స్, హియర్ దెర్ ఇస్ నో ఫ్లక్స్, హియర్ ఇక్కడ ఉండదు. ఇక్కడ ఈ సర్ఫేస్ మీద ఫ్లక్స్ ఉండదు, అవతల సర్ఫేస్ మీద కూడా, దీని మీద ఉండదు ఫ్లక్స్, దీని మీద కూడా ఉండదు. ఎందుకు? ఎవ్రీథింగ్ మేకింగ్ అన్ యాంగిల్ 90 డిగ్రీస్. దేనికి దేనికి యాంగిల్ 90? ఏరియా వెక్టర్ కున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మనకు ఉన్నది ఏంటిది? ఇంకా మనకున్నది ఈ ఫేస్, ఈ ఫేస్. రైట్, సో నౌ వాట్ ఈస్ ఫ్లక్స్ హియర్? ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లక్స్ ఎట్ ఇది ఫస్ట్ సర్ఫేస్ అనుకుందాం, ఇది సెకండ్ సర్ఫేస్ అనుకుందాం. ఫ్లక్స్ ఎట్ ఫస్ట్ సర్ఫేస్, ఆర్ ఎల్స్ నాకు టోటల్ ఫ్లక్స్ కావాలి అని అంటే sum of all fluxes 1 plus 2 net flux. Total flux is nothing but net flux. Phi 1 enta? Phi 1 is nothing but E dot dA. Okay, so ఈ మొత్తం చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోతే, ఇంటిగ్రేట్ చేసుకోండి, చేస్తే మనకి టోటల్ ఏరియా వచ్చేస్తుంది కదా, ఎంత? L స్క్వేర్. రైట్, ఏరియా వెక్టర్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి యాంగిల్ ఎంత ఉంది? 0 డిగ్రీస్, అంటే cos 0 అయిపోయింది కదా. సో దిస్ ఇస్ EL స్క్వేర్. ఎంత వచ్చింది? EL స్క్వేర్ వచ్చింది. దిస్ ఇస్ phi 1 బికాస్ హియర్ ఇట్ ఈస్ cos 0 ఆర్ ఎల్స్ ప్లస్ EL స్క్వేర్ రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్లక్స్ phi 2, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది, ఏరియా వెక్టర్ మాత్రం ఈ డైరెక్షన్ లో ఉంది. ఇగో రైట్, సో దిస్ ఇస్ ద ఏరియా వెక్టర్ డైరెక్షన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇట్లా ఉంది. అప్పుడు యాంగిల్ ఎంత ఉన్నట్టు? 180 డిగ్రీస్. So EL square cos 180. What is cos 180 value? -1. So minus EL square. So this is what? Total flux. Total flux కావాలి, ఫ్లక్స్ phi 2. మా టోటల్ ఫ్లక్స్ కావాలంటే ఎంత వచ్చింది? 0 వచ్చింది కదా. ఓకే, దీన్ని ఇంకా సింపుల్ గా అర్థం చేసుకుందామా? ఏం లేదు, ఎన్ని ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయో అన్ని ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతున్నాయి. సో అప్పుడు ఫ్లక్స్ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. నెట్ ఫ్లక్స్ ఇస్ 0. సో టోటల్ నెంబర్ ఆఫ్ 1000 ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అయినాయి, 1000 ఫీల్డ్ లైన్స్ ఎగ్జిట్ అవుతాయి. ఎందుకంటే అది యూనిఫామ్ ఫీల్డ్. సార్ వాట్ ఇఫ్ ఇట్ ఈస్ నాన్ యూనిఫామ్ ఫీల్డ్? నెక్స్ట్ క్వశ్చన్ అదే. నాన్ యూనిఫామ్ ఫీల్డ్ అయితే ఏంటి పరిస్థితి? లెట్స్ సే హియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ నథింగ్ బట్ E నాట్ సంథింగ్ లైక్ X I క్యాప్ అని అనుకుందాం, ఏదో ఒకటి. X అంటే దాని అర్థం ఏంటిదంటే అలాంగ్ X ఇట్ ఈస్ వేరియింగ్. అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, లెట్స్ సే దిస్ ఇస్ పాయింట్ లైక్ L, 0 అనుకుందాం. ఈ పాయింట్ అనేది 2L, 0 అనుకుందాం. ఓకేనా? అంటే ఎగ్జాక్ట్లీ ఈ ఫేజ్ దగ్గర ఈ క్యూబ్ ఇక్కడ ప్లేస్ చేసిన, ఓకే, ఎగ్జాక్ట్లీ ఈ ఫేజ్ దగ్గర
ఈ వైట్ కలర్ ఫేస్ దగ్గర ఎంత ఉంది అని అంటే ఇక్కడ దీని ఏరియా ఎంత అవుతుంది, దీని ఏరియా ఎల్ స్క్వేరే కదా, దీని ఏరియా వెక్టర్ ఇట్లా ఉంటుంది రైట్. సో విచ్ ఈస్ ఎల్ స్క్వేర్, ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఇది ఏరియా వెక్టర్. బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంది, దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రైట్. సో ఇఫ్ ఐ వాంట్ మళ్ళీ పైన కింద అవన్నీ జీరో అయిపోతాయి ఎందుకంటే 90 degrees. డోంట్ డూ ఆల్ దిస్ స్టఫ్. ఈ పైంది కిందిది ముందుది వెనకాలది మొత్తం జీరో అయిపోతాయి ఎందుకంటే ఒకదానికి ఒకటి 90 degrees ఉంటుంది. 90 degrees ఉన్నప్పుడు మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, ఏరియా ఎంత ఉంటుంది రైట్. సో ఇక్కడ మనకు వచ్చేది అగైన్ 1 and 2 సర్ఫేసెస్ వల్లనే. మీరు చెప్పండి ఎక్కడ ఫ్లక్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఫ్లక్స్ అంటే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏరియా అంతే కదా. ఎక్కడ ఫీల్డ్ లైన్స్ ఎక్కువ పాస్ అయ్యే స్కోప్ ఉంటుంది అని అంటే 1 or 2. సరే 1 దగ్గర అనుకోండి ఫ్లక్స్ ఎట్ 1 అన్నా అనుకోండి, తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఎంత ఉంటుంది 12 దగ్గర అని అంటే ఈ నాట్ ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ 12 అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఈ నాట్ 2L. దిస్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎల్ఏ, సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నాట్ ఇంటూ ఎల్. రెండింటికి ఏరియా ఎల్ స్క్వేర్ అయినా కూడా, రెండింటికి ఏరియా ఎల్ స్క్వేర్ అయినా కూడా ఎక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంది, అల్టిమేట్లీ ఇక్కడ ఎక్కువ ఉంది. అంటే ఫ్లక్స్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అప్పుడు నెట్ ఫ్లక్స్ జీరో అవుతుందా, కాదు సార్. 50 లైన్స్ ఎంటర్ అవుతున్నాయి సార్, 100 లైన్స్ ఎగ్జిట్ అవుతున్నాయి. అర్థమైందా, 50 లైన్స్ ఎంటర్ అవుతున్నాయి, 100 లైన్స్ ఎగ్జిట్ అవుతున్నాయి. 100 - 50 జీరో ఎట్లా అవుతుంది, ఇంతకుముందు అంటే 50 జీరో అయిపోయింది, ఇక్కడ జీరో అయ్యే ఛాన్స్ లేదు. మరి ఎట్లా సార్, ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఫీల్డ్ లైన్స్ చెప్తా. సి దిస్ ఇస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఫ్లక్స్ ఎట్ ఫస్ట్ సర్ఫేస్, ఫ్లక్స్ ఎట్ 1 ఈస్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఏరియా వెక్టర్ బోత్ ఆర్ పాయింటింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో థీటా వాల్యూ ఎంత 0 degrees అంటే ఒక పాజిటివ్ ఫ్లక్స్ వస్తుంది. ఎంత వస్తుంది 2E0L ఇంటూ దీని ఏరియా ఎల్ స్క్వేరేగా 2E0L పవర్ 3. దిస్ ఇస్ ఫ్లక్స్ ఎట్ 1. అట్లనే సిమిలర్లీ ఫ్లక్స్ ఎట్ 2. సి ఇక్కడ ఏరియా వెక్టర్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి యాంగిల్ ఎంత 180 degrees. అర్థమైనా. సో ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది, డైరెక్ట్ రాస్తున్నాం -E0L3. సో వాట్ ఈస్ టోటల్ ఫ్లక్స్, టోటల్ ఫ్లక్స్ ఇస్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్లక్సెస్, సో విచ్ ఈస్ +E0L3. అంటే ఇంత ఎక్స్ట్రా ఉన్నది అనమాట. దేంతో కంపేర్ చేస్తే ఈ సర్ఫేస్ తో కంపేర్ చేస్తాను. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది, అని అంటే స్టార్టింగ్ నేను ఏమి ఇచ్చిన, ఇట్ ఈస్ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని ఇచ్చిన. దాని అర్థం ఏంటిదంటే మీకు ఫీల్డ్ లైన్స్ అనేవి ఇట్లా వస్తున్నాయి. మొత్తం క్లమ్జీగా అయినట్టున్నది, బట్ స్టిల్ అర్థం చేసుకోండి రైట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఫేస్ నుంచి ఎన్ని ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతున్నాయో ఇక్కడ నుంచి కూడా అన్ని ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతున్నాయో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ చూసుకోండి, ఇక్కడ ఈ లైన్ చూడండి, ఈ లైన్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది, బట్ ఈ ఫేస్ నుంచి ఒక డ్రా చేస్తా ఆగండి మళ్ళీ. లెట్స్ సే రైట్. సో ఇప్పుడు చూడండి ఒక ఫీల్డ్ లైన్ ఇట్లా వస్తుంది, ఓకే, ఇంకో ఫీల్డ్ లైన్ ఇట్లా వచ్చింది, ఇంకో ఫీల్డ్ లైన్ ఇట్లా వచ్చింది, ఇంకో ఫీల్డ్ లైన్ ఇట్లా వచ్చింది రైట్. నవ్ యూ అబ్జర్వ్ ఇట్లా ఏమి ఇంటర్సెక్ట్ కావు రైట్. నవ్ యూ అబ్జర్వ్ ఈ ఫేస్ నుంచి కరెక్ట్ గా మాట్లాడుకుందా ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 అర్థమైందా. ఇన్నే ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతున్నాయి ఏది, ఈ ఫేస్ నుంచి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేసిందా 1 2 3 4 5 6 7 రైట్. అంటే అల్టిమేట్లీ ద రిలేషన్ ఇట్ సెల్ఫ్ గివెన్ ఇస్ లైక్ E0 ఇంటూ ఎక్స్ ఐ క్యాప్ అని ఇచ్చిండు. అంటే ఎక్స్ పెరిగినా కొద్దీ ఫీల్డ్ డెన్సిటీ పెరగాలి అంతే కదా. సో దగ్గరకు వస్తున్నాయి అటు ఫీల్డ్ లైన్స్. అంటే ఇక్కడ ఎన్ని ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతున్నాయో ఇక్కడ కూడా అన్ని ఎగ్జిట్ అవ్వట్లేదు, అంతకంటే ఎక్కువ ఎగ్జిట్ అవుతున్నాయి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి ఇంకెక్కడి నుంచి వస్తున్నాయి. అండర్స్టాండ్ లైక్ దట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ గివెన్ as సిలిండర్. హియర్ ఆల్సో లెట్స్ కన్సిడర్ దిస్ ఇస్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు టోటల్ ఫ్లక్స్ ఎంత. నౌ లుక్ ఎట్ దిస్ ఏరియా. ఈ ఏరియా వెక్టర్ ఇమాజిన్ చేసుకుంటే దిస్ ఇస్ పాయింటింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్ లో ఉంది కదా రైట్. సో దీని ఏరియా ఎంత అవుతుంది, రేడియస్ r అనుకుందాం సిలిండర్ ది రైట్. సో వాట్ ఈస్ ఫ్లక్స్, యూ విల్ గెట్ దిస్ ఇస్ 1
ఈ కర్వ్డ్ సర్ఫేస్ ని 2 అనుకోండి, దీన్ని 3 అనుకుందాం, రైట్? సో ఫ్లక్స్ ఎట్ 1 ఈజ్ నథింగ్ బట్ ఈ బార్ డాట్ డిఏ. ఏ అంటే పై ఆర్ స్క్వేర్. ఏ డైరెక్షన్ లో ఉన్నాయి, రెండు ఒకటే డైరెక్షన్ లో ఉన్నాయి కదా, సో cos 0 వాల్యూస్ 1. సో 5 ఎంత అయింది, ఎగ్జాక్ట్లీ ఈ ఇంటూ పై ఆర్ స్క్వేర్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఏరియా వెక్టర్ డైరెక్షన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాయింటింగ్ టువర్డ్స్ రైట్. ఫ్లక్స్ ఎట్ 3 ఎంత అవుతుంది, ఈ పై ఆర్ స్క్వేర్ cos 180 కదా, విచ్ ఇస్ -1. అర్థమైనా? 5. సో నౌ కమింగ్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని మీరు ఎట్లా తీసుకుంటారు, సి రైట్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి సర్ఫేస్, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ సర్ఫేస్, చిన్న చిన్న సర్ఫేస్ ఉన్నాయా, ఈ ఏరియా వెక్టర్స్ అన్ని ఇట్లా ఉంటాయి. ఇట్లా ఉంది కదా, ఇలా ఉంది, రైట్? సో ఏరియా వెక్టర్స్ అన్ని ఇట్లా ఉంటాయి, ఓకే. సో అన్ని తీసుకోవడం కష్టం కదా, ఏమైనా రెండు చూద్దాం, దాంతో మనం మిగతాయి సార్ట్ అవుట్ చేసుకుందాం. లెట్స్ సే దిస్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. కింద పడితే పగులుతుంది, డౌట్ పగులుతుంది కావచ్చు, రైట్? దిస్ ఇస్ ఏరియా వెక్టర్, దిస్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దిస్ ఇస్ ఏరియా వెక్టర్, రైట్? ఇట్లా తీసుకొచ్చాను అనుకోండి, పర్పెండిక్యులర్ అయినా ఉన్నాయి కదా ఒకదానికి ఒకటి, ఫైన్. సార్ ఇది కాదు, ఇంకేదైనా తీసుకోండి, ఇక్కడ తీసుకుంటాం, ఈ స్ట్రైట్ గా తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇది కూడా పర్పెండిక్యులర్ గానే ఉంటుంది. కనిపిస్తుందా? అండర్స్టూడ్? ఇమాజిన్ చేసుకోండి, హియర్ ఏరియా వెక్టర్ విల్ బి ఆల్వేస్ పాయింటింగ్ అవే ఫ్రమ్ ద సర్ఫేస్, ఇట్లా పైకి, ఇట్లా 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 కిందికి. బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లనే ఉంది, ఓకే. సో మీరు ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, రైట్? ఎగ్జాక్ట్లీ పైన తీసుకున్నాం అనుకో, ఎగ్జాక్ట్లీ ఇక్కడ తీసుకున్నాం అనుకో, ఇట్లా ఉంది, పర్పెండిక్యులర్ అయినా, రైట్? ఎగ్జాక్ట్లీ కింద తీసుకున్నాం అనుకో, పర్పెండిక్యులర్ అయినా, ఫైన్. సరే ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకుంటే ఇట్లా ఉంటుంది, అంతేనా? చూడండి, మళ్ళీ పర్పెండిక్యులర్, అర్థమైందా? సార్ ఇక్కడ తీసుకోండి, ఇట్లా తీసుకుంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా మళ్ళీ పర్పెండిక్యులర్, అండర్స్టూడ్? సో ఎవ్రీవేర్ దిస్ లాటరల్ సర్ఫేస్ ఏరియా మొత్తం పర్పెండిక్యులర్ గానే ఉంటుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మొత్తం పర్పెండిక్యులర్ గానే ఉంటుంది. దేనికి? ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఇచ్చిన కండిషన్ అట్లా. సో ఎవ్రీవేర్ దిస్ ఇస్ మేకింగ్ అన్ యాంగిల్ 90 degrees. సో ఫ్లక్స్ డ్యూ టు 2 is 0 కంప్లీట్లీ. సో ఇప్పుడు మీ టోటల్ ఫ్లక్స్ చేసినా కూడా ఎంత వస్తుంది? టోటల్ ఫ్లక్స్ ఇస్ అగైన్ ఇది ప్లస్, ఇది మైనస్, అగైన్ యూ విల్ బి గెటింగ్ 0. ఎందుకంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఫరెంట్ ఉంది అనుకోండి, మళ్ళీ మీకు ఒక నెట్ ఫ్లక్స్ అనేది గ్యారంటీ వస్తుంది. ఇంతకుముందు క్యూబ్ చెప్పినాడు, అదే సిలిండర్ ఇట్లా పెట్టుంటే ఇప్పుడు ఏం చేస్తారు, రైట్? ఇంతకు ముందు లాగా పర్పెండిక్యులర్ గా ఉండదు, ఇది ఇలా ఉన్నది సిలిండర్. సో ఇంతకుముందు ప్రతి ఒక్క కాంపోనెంట్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక ఎలిమెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లా ఉంది, ఇది కూడా ఇట్లానే ఉంది, ఫైన్. ఇక్కడ ఎలిమెంట్ తీసుకుంటే ఏరియా వెక్టర్ ఇట్లా ఉంటుంది, బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లా ఉంది, ఒక యాంగిల్ ఉంది. ఇక్కడ తీసుకుంటే ఏరియా వెక్టర్ ఇట్లా ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లా ఉంది, 90 degrees. ఇక్కడ తీసుకుంటే 180 degrees. ఇక్కడ తీసుకుంటే సమ్ 180 minus theta. అంటే దీస్ ఎలిమెంట్స్ ఆర్ మేకింగ్ డిఫరెంట్ యాంగిల్స్. సార్ ఎట్లా సార్ట్ అవుట్ చేద్దాం? దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉన్నది, ఆ టెక్నిక్స్ ఏ ప్రొజెక్షన్స్ యూజ్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ థింగ్, మీకు దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ప్రొజెక్షన్ అంటే ఏంటిది? లెట్స్ కన్సిడర్ దిస్. ఒక హెమిస్పియర్ తీసుకుందాం. ఇక్కడ ఒక చిన్న ఎలిమెంట్ తీసుకోండి. ఇప్పుడు ఇది ఎలిమెంట్ ఉంది, దీని ఏరియల్ వెక్టర్ ఎట్లుంటుంది? ఇటే కదా ఉండేది, దిస్ ఇస్ ఏరియల్ వెక్టర్, అంతేనా? ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత యాంగిల్ చేస్తుంది? లెట్స్ సే సంథింగ్ లైక్ థీటా. ఓకే ఫైన్. అంటే నేను ఏం లేదు, ఫ్లక్స్ అడుగుతున్నా. వాట్ ఈస్ ద ఫ్లక్స్? ద క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ ఫ్లక్స్. ఓకే విల్ ఫైండ్ ఇట్ అవుట్. సో ఇప్పుడు నేను ఫ్లక్స్ కావాలి అని అంటే ఫ్లక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఏ బారే కదా, ఫైన్. ఇక్కడ ఈ బార్ అని అంటే నేను ఏం చేస్తా, ఈ డిఏని కాంపోనెంట్స్ గా డివైడ్ చేస్తే ఇటు డిఏ కాస్ థీటా వచ్చింది, అవునా? రైట్. సో ఐ కెన్ ఈవెన్ రైట్ దిస్ యాజ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డిఏ కాస్ థీటా అని రాసుకోవచ్చు. దిస్ ఇస్ ఫ్లక్స్, టోటల్ ఫ్లక్స్ కావాలి. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ ఐఎమ్ రైటింగ్ ఇట్ అవుట్ సైడ్ డిఏ కాస్ థీటా, ఓకేనా? రైట్. అంటే ఈ ఎలిమెంట్ ని
ఈ ఎలిమెంట్ని మీరు ఎగ్జాక్ట్లీ ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, అంటే ఇదేమో డిఏ అటుంది, ఆ ఎలిమెంట్ని చిన్నగా ఇట్లా ప్రొజెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇగో ఇది ఎంత అంటే డిఏ కాస్ థీటా అనమాట. ఓకే, అట్లా మీకు ప్రతి ఒక్క ఎలిమెంట్స్ అన్ని ఇటు ఇటు ప్రొజెక్ట్ చేసుకుంటారు అనుకోండి, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే వచ్చే వాల్యూ ఈ ఏరియానే కదా, ఈ మొత్తం ఏరియానే కదా దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే వచ్చే వాల్యూ. మళ్ళీ చెప్తున్నా వినండి, సింపుల్. ఇక్కడ డిఏ ఉంది, దాన్ని ప్రొజెక్షన్ ఆల్వేస్ దాన్ని కాంపోనెంట్ గా డివైడ్ చేసాం, విచ్ ఇస్ డిఏ కాస్టా. డిఏ కాస్ట్ అని ఇటు పెట్టుకోండి. అట్లా మీకు ప్రతి ఒక్క ఎలిమెంట్ వస్తుంది, అన్ని ఎలిమెంట్స్ ఈ ఫ్లాట్ సర్ఫేస్ మీద వస్తాయి. ఎంత అది ప్రతి ఒక్కటి డిఏ కాస్ థీటా. థీటా విల్ బి వెరీ రైట్. సో నౌ ఇఫ్ యూ కీప్ ఆన్ ఇంటిగ్రేటింగ్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఏ కాస్ థీటా, మీకు వచ్చే ఏరియా ఏంటిది, ఈ మొత్తం ఏరియా వచ్చేస్తుంది. దిస్ టోటల్ ఏరియా. వాట్ ఈస్ దిస్ టోటల్ ఏరియా? ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ రేడియస్ యాజ్ సంథింగ్ లైక్ ఆర్, అప్పుడు ఇది మొత్తం ఇంటిగ్రేట్ చేస్తే మీకు వచ్చేది ఏంటిది, ఈ ఇంటూ పై ఆర్ స్క్వేర్. గాట్ ఇట్? అర్థమైందా? దీన్ని ఇంకా సింపుల్ గా, ప్రతిసారి అట్లా సాల్వ్ చేయలేము, జస్ట్ అర్థం కావడం కోసం చెప్పిన అంతే. ఇక్కడ మీరు ఇంకా సింపుల్ గా ఇప్పుడు ఎంత ఫ్లక్స్, టోటల్ ఫ్లక్స్ ఎంత అంటే ఏం చెప్తారు, 0. ఎందుకు 0 సార్? సార్ ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయితే లోపలికి పోయినాయో అన్నే బయటకు వచ్చినాయి సార్. ఓకే, అంటే ఇది 2 షేప్స్ గా డివైడ్ చేసేసినాం. ఇది ఒక ఫ్లాట్ సర్ఫేస్, ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్. ఓకే, సో ఫ్లాట్ సర్ఫేస్ నుంచి ఎన్ని ఫీల్డ్ లైన్స్ పోతాయి అంటే ఎంత ఫ్లక్స్ పోతుంది, which is nothing but E bar dot dA bar. ఓకే, E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్ని ఏరియా వెక్టర్స్ ఒకటే డైరెక్షన్ లో ఉంటాయి. సో E ఇంటూ పై ఆర్ స్క్వేర్ అయిపోతుంది, అంతేనా? రైట్. సో ఇక్కడ నుంచి ఎన్ని ఫీల్డ్ లైన్స్, ఎంత ఫ్లక్స్ పోయింది, E ఇంటూ పై ఆర్ స్క్వేర్ పోయింది. మరి కర్వ్డ్ సర్ఫేస్ నుంచి ఎంత రావాలి, E ఇంటూ పై ఆర్ స్క్వేర్ రావాలి. సాల్వ్. సింపుల్. ఫ్లక్స్ ఎంటరింగ్ ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ ఎగ్జిట్ అవుట్ సైడ్. సో అప్పుడు ఎంత ఫ్లక్స్ లోపలికి పోయింది అంటే ఈ ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఎంత బయటకు వస్తుంది, ఈ ఇంటూ పై ఆర్ స్క్వేర్ వస్తుంది. అంటే దీని ప్రొజెక్షన్ ఉంది చూసిల్లా, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యొక్క ప్రొజెక్షన్ ఉంది చూసిల్లా, దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ సర్కిల్. ఓకే, అంటే మీకు ఇట్లా ఒక హెమిస్పియర్ లాగా కనిపిస్తుంది, దాన్ని ప్రొజెక్ట్ చేస్తే మీకు వచ్చే ఫ్లాట్ సర్ఫేసే ప్రొజెక్షన్. దీన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలని అంటే ఏం లేదు, ఈ హెమిస్పియర్ని వాల్ కి దగ్గరగా పెట్టి, దూరం కాదు వాల్ కి దగ్గరగా పెట్టి లైట్ ని ప్రొజెక్ట్ చేయండి. లైట్ ని ప్రొజెక్ట్ చేస్తే వెనకాల వచ్చే షాడోనే ప్రొజెక్షన్. రైట్. మీరు ఈ హెమిస్పియర్ ని పెట్టేసి ఇక్కడ ఒక వాల్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక వాల్ ఉంటే ఎగ్జాక్ట్లీ యూ విల్ బి గెటింగ్ దిస్ సర్కిల్. ఓకే, అంటే వాల్ కి దగ్గరగా ఉండాలి, మళ్ళీ వాల్ కి దూరం ఉంటే సర్కిల్ ఇంకా పెద్దగా వస్తుంది, షాడో ఇంకా పెద్దగా వస్తుంది. వెరీ క్లోజ్ టు ద వాల్ లైక్ దిస్. ఇట్లుంది. ఇక్కడ మీకు వాల్ ఉంది అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఈ సర్కిల్ ఎంత ఉంటుందో అంత షాడో పడుతుంది ఇక్కడ. అంటే మీకు ఈ ఏరియా తీసుకుంటే సరిపోతుంది. లెట్స్ జస్ట్ టేక్ దిస్ ఏరియా. క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు, ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద కర్వ్డ్ సర్ఫేస్. సార్ కర్వ్డ్ సర్ఫేస్ మనకి ఏరియా ఎట్లా తెలుస్తుంది సార్? అన్ని ఏరియా వెక్టర్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉంటాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఏరియా వెక్టర్ ఇటు ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు ఉంటుంది. సో ప్రతిదీ ఇట్ ఈస్ మేకింగ్ డిఫరెంట్ యాంగిల్స్. సో ఎట్లా వస్తుంది, ఏం లేదు, దాన్ని ప్రొజెక్ట్ చేయాలి. ప్రొజెక్ట్ చేస్తే ఏ షేప్ వస్తుందో మీరు ఫిగర్ అవుట్ చేయగలిగితే ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ దీని ప్రొజెక్షన్ అనేది విచ్ విల్ బి గెటింగ్ లైక్ అ సర్కిల్ విచ్ ఈస్ ఆఫ్ రేడియస్ ఆర్. దాని ఏరియా ఎంత, పై ఆర్ స్క్వేర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, ఈ. సో సింపుల్ గా ఫై ఈజ్ నథింగ్ బట్ ఈ బార్ డాట్ ఏ బార్. మళ్ళీ కాస్ థీటాలో అవంటే అవసరం లేదు, ఆల్రెడీ ప్రొజెక్షన్ చేసేసినాం కదా. సో 0 అయిపోతుంది, కాస్ ఈ ఇంటూ పై ఆర్ స్క్వేర్ అయిపోతుంది ఆన్సర్. అండర్స్టాండ్? ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. జస్ట్ వెయిట్ అ సెకండ్. ఇప్పుడు ఇక్కడ సిలిండర్ చూద్దాం. ఓకే, ఈ సిలిండర్ కి వాట్ ఈస్ ఫ్లక్స్ హీజ్ ఆస్కింగ్. ఫ్లక్స్ ఎంత, ఏంటిది ఫ్లక్స్ ఫార్ములా? ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ బార్ డాట్ డిఏ బార్ ఇంటిగ్రల్. ఇదే కదా టోటల్ ఫ్లక్స్. సరే, ఒక చిన్న సింపుల్ థింగ్ అయితే ఇక్కడ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటిది, ఈ ఏరియల్ వెక్టర్ అనేది కిందికి ఉంది, డిఏ బార్. ఇక్కడ ఏరియల్ వెక్టర్ అనేది ఎట్లా ఉంది, పైకి ఉంది, విచ్ ఇస్ డిఏ బార్ అగైన్. ఎందుకంటే ఇదంతా ఫ్లాట్ సర్ఫేస్ కదా. సో ఇక్కడ 90 degrees, ఇక్కడ కూడా ఇట్ ఇస్ మేకింగ్ 90 degrees విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో రెండు 90 degrees చేస్తున్నాయి కాబట్టి మనకు వచ్చే ఫ్లక్స్ అనేది ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా నుంచి. అర్థమైనా?
రైట్. సో ఇప్పుడు మీరు ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని ప్రొజెక్ట్ చేయాలి. సార్ ఎట్లా చేద్దాం సార్ ప్రొజెక్షన్? ఏం లేదు, లైట్ కొట్టండి, దానికి ఒక లైట్ కొట్టేసేయండి. లైట్ కొడితే దానికి ఎంత ఏరియా వస్తుందో అదే ఏరియా ఆఫ్ ప్రొజెక్షన్, రైట్? సో ఎట్లా చేద్దాం? సి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఒక చిన్న ప్లేన్ ఇమాజిన్ చేసుకోండి, రైట్? ఒక చిన్న ప్లేన్ ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ మీరు ప్రొజెక్ట్ చేసిండ్రు అనుకోండి, ఇక్కడ మీరు ప్రొజెక్ట్ చేస్తే, రైట్, దీన్ని దూరంగా తీసుకెళ్తే విల్ ఇట్ లుక్ లైక్ రెక్టాంగిల్? ఎస్, రైట్? సో ఈ డయామీటర్ ఉంది చూసారా, డయామీటర్ అంత విడ్త్ కనిపిస్తుంది నాకు, అర్థమైందా? డయామీటర్ ఎంత? 2r. సి ప్రొజెక్షన్ ఈస్ రైట్. సి ఎప్పుడైతే ఇక్కడ నుంచి లైట్ ని నేను ప్రొజెక్ట్ చేసింది అనుకోండి, లైట్ ని ప్రొజెక్ట్ చేస్తే వాట్ విల్ బి గెటింగ్ దిస్ డయామీటర్ 2r ఉంది కదా, 2r. ఇక్కడ ఈ హైట్ ఎంత? లెట్స్ సే h అనుకుందాం హైట్, రైట్? సో అంటే మీకు వచ్చేది ఇక్కడ ఎంత అంటే ఒక రెక్టాంగిల్ వస్తుంది, ఒక రెక్టాంగిల్ విచ్ ఇస్ హ్యావింగ్ లెంత్ 2r అండ్ హైట్ h. అంటే ఏరియా ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత అవుతుంది? ఇక్కడ ఏరియా ఆఫ్ ప్రొజెక్షన్ అనేది 2rh అవుతుంది. విజువలైజ్ చేయాలి ఖచ్చితంగా. దీన్ని ప్రెస్ చేయడం కాదు, దీన్ని అట్లా ఒత్తడం కాదు. ఒత్తుతే ఏమవుతుంది అంటే మీకు ఈ సర్కంఫరెన్స్ ఉంది విషయంలో 2πr అయిపోతుంది లెంత్, అది కాదు. లైట్ ని ప్రొజెక్ట్ చేయండి, లైట్ ని ప్రొజెక్ట్ చేస్తే ఆ షాడో అనేది దాని డైమెన్షన్స్ ఏరియా. ఓకే, సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఈ డయామీటర్ ఉంది కదా, ఈ డయామీటర్ మందం నాకు అనిపిస్తుంది అనమాట. ఓకే, సో లెంత్ ఏమైపోతుంది? డయామీటర్, దట్ ఈస్ 2r. హైట్ ఎంత అవుతుంది? h అయిపోతుంది. సో ఏరియా ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత? 2rh, రైట్? సో నా వాట్ ఈస్ ద ఫ్లక్స్? ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ E బార్ డాట్ dA బార్. ఓకే, ఇక్కడ ఏరియా వెక్టర్ మొత్తం వచ్చేసింది మనకి, మళ్ళీ కాస్ అదంతా అవసరం లేదు. సో డైరెక్ట్లీ యూ కెన్ సే E 2rh, అంతే, ఇదే ఆన్సర్. ఓకే, సో మీకు సిలిండర్ ఇట్లా పెడితే చాలా సింపుల్ గా సార్ట్ అవుట్ అవుతుంది. ఇట్లా పెడితే మీకు ఈ మొత్తం ఎంత ఏరియా కవర్ చేస్తుంది అనేది చూసుకోవాలి, అంటే మీరు ప్రొజెక్ట్ చేయాలి. సో దీన్ని బేస్ చేసుకొని కెన్ యూ డూ దిస్ సింపుల్ క్వశ్చన్? దీని ఏరియా ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత? ఇట్ ఇస్ ఎ కోన్. ఓకే, దీని హైట్ h. సో మీకు ఇక్కడ ప్రొజెక్షన్ చేస్తే మీకు కనిపించే షేప్ ఏంటిది? ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. కోన్, ఇట్లా ఉంది కోన్. ఓకే, సో దిస్ కోన్ యూ ప్రొజెక్టెడ్ లైట్, వచ్చే షేప్ ఏంటిది? ఎస్, ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఏరియా ఎంత? ఎక్స్క్యూజ్ మీ, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత? బేస్ ఎంత? సో బేస్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ యూ విల్ బి గెటింగ్ 2r. కింద ఇట్లా డిస్క్ లాగా ఉంది. ఓకే, దాని డయామీటర్ బేస్ అయిపోతుంది. హైట్ ఎంత? h. సో మీకు ఒక ట్రయాంగిల్ వస్తుంది ఇట్లా, దిస్ ఇస్ 2r, దిస్ ఇస్ h. సో వాట్ ఈస్ ఏరియా ఆఫ్ ప్రొజెక్షన్? ఏరియా ఆఫ్ ప్రొజెక్షన్ ఇస్ నథింగ్ బట్ 0నే కదా. అందుకే మనం ఎప్పుడు ప్రొజెక్ట్ చేసినా కూడా మీరు యాంగిల్స్ మర్చిపోండి, తీసేయండి మైండ్ లో నుంచి. ప్రొజెక్షన్లోనే మిగతా వాటిలో మళ్ళీ కన్సిడర్ చేసుకోండి. సో ప్రొజెక్ట్ చేసినప్పుడు ఫర్గెట్ అబౌట్ ద యాంగిల్స్, బికాస్ వీఆర్ ప్రొజెక్టింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. లైట్ త్రో చేయండి, ప్రొజెక్ట్ అయింది. లైట్ త్రో చేసిన డైరెక్షన్ అనే కదా ప్రొజెక్ట్ అయ్యేది. లైట్ ఇటు ఉంటే షాడో ఇటు పడుతుందా? కాదు కదా. సో ద సేమ్ వే హియర్ ఏరియా ఆఫ్ ప్రొజెక్షన్ ఈస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ విచ్ ఇస్ h ఇంటూ r. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇట్లా ఉంది. సో ఫ్లక్స్ ఎంత అవుతుంది? EHR. అయిపోయింది ఆన్సర్. దిస్ ఇస్ ద ఆన్సర్. దిస్ ఇస్ హౌ యూ షుడ్ డూ. సో దీన్ని బేస్ చేసుకొని ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. చిన్న ప్రాబ్లం అని చెప్పి ఏం సార్ సిలిండర్ మంచిగా అంటే, సి లెట్స్ అండర్స్టాండ్. మనకి సిలిండర్ ఇట్లా ఉందనుకోండి, ఇఫ్ ఐ సే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇంతకుముందు మనం చెప్పినట్టు ఏరియా ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత అవుతుంది? ఏరియా ఆఫ్ ప్రొజెక్షన్ ఇగో ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ వస్తుంది. ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంత? ఇదేమో డయామీటర్, ఇదేమో హైట్ h. సో యూజువల్లీ ఇఫ్ దిస్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫ్లక్స్ ఎంత అవుతుంది? E ఇంటూ ఏరియా. ఏరియా ఎంత? 2r ఇంటూ h. డన్. నౌ ఇఫ్ ద సిలిండర్ ఇస్ టిల్టెడ్ విత్ అన్ యాంగిల్, చిన్న యాంగిల్తో ఇట్లా ట్రీట్ చేసేసినాం. చేయడంతో ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏం తెలుసా? ఇంతకు ముందు కిందికి ఏరియా వెక్టర్, ఇక్కడ పైకి ఏరియా వెక్టర్, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోని పర్పెండిక్యులర్ ఉండేసరికి దానికి ప్రొజెక్షన్స్ పడవు. ఎందుకు పడతాయి? ఎందుకనంటే ఇవి ఫ్లాట్ సర్ఫేసెస్ పైకి ఉన్నాయి.
రైట్. దీని వల్ల మనకి షాడో పడదు, అవునా? రైట్. సో ఇక్కడ మనకి షాడో పడేది ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాది షాడో పడుతుంది. ఆ ప్రొజెక్షన్ అనేది ఎంత ఏరియా అంటే 2RH. నౌ వెన్ ఇట్ ఈస్ tilted, now you will have some area of projections due to this plane surfaces also. ఓకే, సో ఎట్లా చేద్దాం? ప్రొజెక్షన్స్ అనేవి నేను చెప్పినా కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లోనే తీసుకోవాలి ఏరియాస్ అనేవి. సో ఏరియాని కాంపోనెంట్స్ గా డివైడ్ చేసుకుందాం. సరే, హౌ టు డివైడ్ ఇంటూ కాంపోనెంట్స్? వెరీ సింపుల్. దీన్ని చాలా కాంప్లికేటెడ్ చేసిండ్రు చాలా మంది, బట్ లెట్స్ ట్రై టు మేక్ ఇట్ సింపుల్. దీన్ని 3 parts చేసుకోండి. రైట్, దిస్ ఇస్ 1, this is 1. okay, జనరల్. ఓకే, అంటే మీకు కింద ఉన్న ఏరియా ఉంది విషయంలో, ఈ లైన్ కి కింద ఉన్న ఏరియాని ఏమని అనుకుందాం. దీన్ని A2 అనుకోండి, ఈ మధ్యలో ఉన్న ఏరియాని A2 అనుకోండి, ఇక్కడ ఉన్న ఏరియాని A3 అనుకోండి. నా ఈ డైరెక్షన్ లోనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, మళ్ళీ డ్రా చేయట్లేదు ఎలక్ట్రిక్ ఫీల్డ్, లెట్ ఇట్ బి లైక్ దట్. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకేనా, ఫైన్. దీని ఏరియా వెక్టర్ అనేది ఈ డైరెక్షన్ లోనే ఉంటుంది కదా. ఎంత సార్? πr². ఈ మొత్తం ఏరియా వెక్టర్, ఈ డిస్క్ ఉంది కదా, ఆ ఏరియా వెక్టర్ ఎంత? πr². సో నౌ ఇఫ్ ఐ సే దిస్ ఇస్ థీటా, దిస్ ఈజ్ ఆల్సో థీటా కదా. సో అలాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం తీసుకునేది అలాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా ఏరియా వెక్టర్. సో ఇట్లా తీసుకుంటే మీకు ఏరియా వెక్టర్ ఈ డైరెక్షన్ లో వస్తుంది, విచ్ ఈస్ πr² sin theta. అండర్స్టాండ్? సింపుల్. ఇటేమో πr² cos theta వస్తుంది, ఇటేమో πr² sin theta వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ థింగ్ రిపీట్స్. దిస్ ఈజ్ ఏరియా వెక్టర్ విచ్ ఇస్ πr², లేకపోతే ఏరియా వెక్టర్ అనుకుందాం. దిస్ ఈజ్ ఏరియా వెక్టర్. నౌ దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఓకేనా, ఇగో ఇది థీటా అయితే ఇది కూడా యాంగిల్ థీటా అవుతుంది. సో ఇఫ్ ఐ డివైడ్, దిస్ విల్ బి అగైన్ πr² sin theta. అండర్స్టాండ్? రైట్. సార్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది సార్, ఇక్కడ సేమ్ డైరెక్షన్ లో ఉంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది. అవన్నీ కాదు, మీరు చేసేది ప్రొజెక్షన్. రైట్, మీకు ఇక్కడ చూడడానికి ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ ఉంది cos 180 అనిపించినా కూడా మనం చేసేది ప్రొజెక్షన్ కాబట్టి యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ 180s ఆర్ ఎనీ 90s ఉంటాయి. 180s ఉండవు, ఎందుకంటే మీరు దీన్ని డైరెక్ట్ ఇట్లా ప్రొజెక్ట్ చేస్తారు. ఈ షాడో అనేది ఇక్కడ పడిపోతుంది మనకి, అర్థమైందా? సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత? E.A ప్రొజెక్షన్ కదా, E.A ఎంత? E ఇంటూ πr². ఏరియా ఎంత? sin theta, πr² sin theta, నాట్ సింప్లీ πr². ఎందుకంటే మీకు ప్రొజెక్షన్ వచ్చేది అలాంగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీకు ప్రొజెక్షన్ వస్తుంది, అంతేనా? ఈ πr² cos theta కాంపోనెంట్ అనేది ప్రొజెక్షన్ రానే రాదు, వచ్చేది πr² sin theta. సో మీరు ఏరియా అనేది ఏది కన్సిడర్ చేయాలి? ప్రొజెక్షన్ వచ్చేదే కన్సిడర్ చేయాలి, అంటే E ఇంటూ πr² sin theta అవుతుంది. ఇక్కడ కూడా అంతే కదా, E ఇంటూ πr² sin theta. సో ఐ విల్ మేక్ ఇట్ యాజ్ లైక్ ఫ్లక్స్ డ్యూ టు 1 E πr², ఫ్లక్స్ డ్యూ టు 3 సేమ్ E πr² sin theta అనే వస్తుంది. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఈ A2 పార్ట్ కన్సిడర్ చేద్దాం. A2 పార్ట్ కన్సిడర్ చేసినప్పుడు మీకు హాఫ్ ఆఫ్ ద ఏరియా ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ఉంది విషయంలో ఇది కన్సిడర్ చేసుకోండి. ఇది కన్సిడర్ చేసినప్పుడు మీకు ఈ ప్రొజెక్షన్ అనేది రైట్. నౌ యు సీ హియర్ when you are considering this total area, అప్పుడు ఇందులో హాఫ్ ఆఫ్ ద సర్కిల్ ఉంది విషయంలో, ఈ హాఫ్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఆల్రెడీ ప్రొజెక్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనం తీసుకున్నది రాంగ్. ఏంటి సార్ రాంగ్? ఇక్కడ నేను πr² sin theta తీసుకున్నా, ఏంటిది? థర్డ్ సర్ఫేస్ అంటే థర్డ్ ఏరియా నుంచి πr² sin theta తీసుకున్నా. మరి అది కరెక్టేనా? కాదు, ఎందుకంటే అందులో సగము ఈ A2 లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. రైట్. సిమిలర్లీ ఇక్కడ చూద్దాం, A1 ఏం తీసుకున్నాం? మళ్ళీ ఈ πr² sin theta అని తీసుకున్నాం, బట్ ఇందులో ఈ హాఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. రైట్. సో ప్రొజెక్షన్స్ అనేవి మనకి ఈ ప్రొజెక్షన్ ఉంది చూసినా, ఈ ప్రొజెక్షన్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం ఈ ప్రొజెక్షన్ వస్తుంది. రైట్. అంటే మీకు వచ్చేది హాఫ్ ఆఫ్ ప్రొజెక్షన్సే.
మీకు డయాగ్రామ్లో హాఫ్గా కనిపించకపోవచ్చు కానీ ఇట్ విల్ బి హాఫ్. ఓకే, ఎందుకంటే దీన్ని ఇట్లా టిల్ట్ చేసినప్పుడు మీరు యాక్సెస్ తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ అర్థమైపోతుంది. సో హియర్ we should make it as not pi r square, it should be pi r square by 2 and by 2. మీకు ఎందుకు బై 2 నో అర్థమై ఉండాలి, ఎందుకనంటే హాఫ్ ఆఫ్ ద ఏరియా ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెకండ్ ఏరియా A2 లో ఇన్వాల్వ్ అయి ఉంది. అర్థమైందా? రైట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ A2. సో A2 అర్థం కావడం కోసం ఈ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఉంది విషయంలో, అంటే ఈ ప్లేన్ ఉంది విషయంలో, ఇది ఇట్లుంది కదా, ఈ ప్లేన్ అనేది ఇట్లా బెండ్ అయిపోతుంది. ఇట్లుండే ప్లేన్ నేను సిలిండర్ని బెండ్ చేసినా కాబట్టి ఇట్లా బెండ్ అయిపోతుంది. నేను ఇప్పుడు డ్రా చేసేది ఈ ఫేజ్ డ్రా చేస్తా, ఇదంతా డ్రా చేస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్, ఇట్లా ఉండే ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ నేను సిలిండర్ని ఒక యాంగిల్తో బెండ్ చేసేసరికి ఇట్ విల్ బి లైక్ దిస్. అంటే దీని ఏరియా ఇట్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైనా? మనం తీసుకోవాల్సింది ఎలాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో కాంపోనెంట్ అది ఏ కాస్ థీటా వస్తుందా ఏ సైన్ థీటా వస్తుందా నాకు తెలియదు కదా, అందుకే ప్లేన్ మాత్రం ఇట్లా అయిపోతుంది. సో ఫ్రంట్ వ్యూ ఇట్లా కనిపిస్తుంది మీకు, రైట్? సో ఇప్పుడు ఇది A3, ఎందుకంటే పర్పెండిక్యులర్ ఉండాలి. ఓకే, మనం తీసుకోవాల్సింది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా, అంటే ఇగో ఇది A3, రైట్? సారీ పర్పెండిక్యులర్ కదా, దిస్ ఈజ్ A3. మనం తీసుకోవాల్సింది ఇట్లా, ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కాబట్టి. సో ఇక్కడ మీరు క్లియర్గా లాజిక్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది థీటా అయితే ఇదెంత 90 మైనస్ థీటానే కదా, ఇది 90 మైనస్ థీటా అయితే ఇది కూడా 90 మైనస్ థీటా అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది? థీటా అవుతుంది. ఓకే, మళ్ళీ డ్రా చేయనా? ఇగో ఇక్కడ ఇచ్చిన యాంగిల్ ఇది థీటా, ఇది ఎంత 90 మైనస్ థీటా, ఇది 90 మైనస్ థీటా, ఇది ఎంత 90 మైనస్ థీటా, ఇది 90 మైనస్ థీటా అయితే ఇది ఎంత అవుతుంది? థీటా అవుతుంది. సో ఈ A3ని కాంపోనెంట్ గా రిజాల్వ్ చేస్తే దిస్ బికమ్స్ A3 కాస్ థీటా. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో ఉన్నది ఏంటిది? A3 కాస్ థీటా ఉన్నది. అర్థమైందా? రైట్. సో ఫ్లక్స్ డ్యూ టు 3 ఎంత అవుతుంది? విచ్ ఈస్ ఈ A3 కాస్ థీటా. A3 ఎంత? A3 ఆల్రెడీ ఏరియా ఆఫ్ ప్రొజెక్షన్ తెలుసు కదా, ఎంత? 2RH. సో 2RH కాస్ థీటా. సో మనకు కావాల్సింది ఏంటిది? టోటల్ ఫ్లక్స్. టోటల్ ఫ్లక్స్ కావాలంటే అన్నిటిని యాడ్ చేసుకోండి. So how much we are going to get? We are going to get total flux is equals to ఇది by 2 it will become 1 now. So E into pi r square sin theta ఈ రెండు యాడ్ చేసి స్టార్ట్ చేసిన ప్లస్ E into 2RH cos theta. మీకు కావాల్సి వస్తే మళ్ళీ కామన్ తీసుకొని ఈ కామన్ తీసుకొని రాసుకుంటే రాయొచ్చు, అంతేనా? ఎస్, యూ కెన్ రైట్, రైట్? So this is how you should do. Very challenging question is it? Now let's understand. Due to a sphere, ఇక్కడ ఒక చార్జ్ పెట్టేసిన, ఒక పాయింట్ చార్జ్, లెట్స్ సే ఇట్ ఈస్ అ పాజిటివ్ చార్జ్, ఎందుకంటే ఫీల్డ్ లైన్స్ అన్ని అవేగా ఉన్నాయి కదా. నౌ ఐ వాంట్ ఫ్లక్స్, రైట్? సో ఇప్పుడు ఏదైనా ఒక ఏరియా, ఇక్కడ చిన్న ఏరియా కన్సిడర్ చేసుకుంటే ఈ చిన్న ఏరియాకి ఏరియా వెక్టర్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్ లో ఉంది, హ్యాపీ. ఇక్కడ ఏరియా వెక్టర్ ఇదే డైరెక్షన్ లో ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్ లో ఉంది. ఇక్కడ ఏరియల్ వెక్టర్ అట్లనే ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అట్లనే ఉంది. హియర్ ఏరియల్ వెక్టర్ ఇస్ లైక్ దట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాచింగ్. అంటే ఈ స్పియర్ ఉంది విషయంలో మధ్యలో, అంటే ఈ బెలూన్ మధ్యలో ఒక చిన్న ఛార్జ్ ఉంది. ఆ ఛార్జ్ నుంచి సబ్వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని మొత్తం రేడియల్లీ అవుట్వర్డ్స్ వచ్చేస్తాయి. మీరు ఎక్కడ ఏరియా వెక్టర్ గీసినా కూడా ఆ ఏరియా వెక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు ఒకటే డైరెక్షన్ లో ఉంటాయి, జస్ట్ లైక్ దిస్. నౌ ఐ వాంట్ టోటల్ ఫ్లక్స్. టోటల్ ఫ్లక్స్ కావాలి అని అంటే we know only one formula, that is E dot dA. So E dA cos 0, because everything is making angle 0 degrees, right? So what I can do, electric field అయితే అన్నిటికీ యూనిఫామ్. ఎంత సార్? లెట్స్ సే ఒక డిస్టెన్స్ r లో ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్ KQ by r², ఎందుకంటే మధ్యలో ఉన్న చార్జ్ Q కదా, రైట్? సబ్స్టిట్యూట్ చేయండి, KQ by r². దిస్ ఇస్ కాన్స్టెంట్, ఎక్కడైనా అంతే ఉన్నది, అన్ని డిస్టెన్స్ ఆర్లే కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది KQ by r², విచ్ ఇస్ కాన్స్టెంట్. యూ కెన్ రిమూవ్ దట్ అవుట్ ఆఫ్ ద ఇంటిగ్రల్. సో ఇంటిగ్రల్ ఆఫ్ dA. ఈ చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్ని జాయిన్ చేసుకుంటూ పోతే మీకు వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియానే కదా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వాట్? స్పియర్.
సో KQ by R square, టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత? 2 pi R square. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ DA ఇది అంతుంది కదా, 4 pi R square, సారీ, ఇది అంతుంది కదా, ఇది మొత్తం అన్ని జాయిన్ చేసుకుంటూ పోండి, అన్ని జాయిన్ చేసుకుంటూ వచ్చేది ఏంటి? మొత్తం ఈ సర్ఫేస్ ఏరియా, మొత్తం సర్ఫేస్ ఏరియా వస్తుంది, రైట్? దీని సర్ఫేస్ ఏరియా ఎంత? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఎంత? 4 pi R square కదా. సో 4 pi R square. Now I can cancel R square and R square. K ని 1 by 4 pi epsilon naught అని రాస్తాం. ఇక్కడ ఇంకొక 4 pi ఉంది, ఇక్కడ Q కూడా ఉంది. So this 4 pi is cancelled. So 1 by epsilon naught into Q, right? So మనకి ఎంత వచ్చింది ఇక్కడ ఫ్లక్స్ అని అంటే, ఫ్లక్స్ I got 1 by epsilon naught into Q. This is nothing but Gauss law, very important. అంటే flux enclosed in a closed region, okay, is nothing but 1 by epsilon naught times of Q inside. అంటే ఆ Gaussian surface, ఈ సర్ఫేస్ లోపల ఎంతైతే ఛార్జ్ ఉంటుందో that charge is nothing but Q. ఫ్లక్స్ ఎంత ఉంటుంది? 1 by epsilon naught times of Q ఉంటుంది. ఇదే గాస్ లా, ఇదే మన లైఫ్ చేంజింగ్ ఈక్వేషన్. ఓకే, సో దట్స్ ఇట్ చిల్డ్రన్ ఫర్ టుడేస్ క్లాస్. ఇక్కడ నుండి మళ్ళీ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ వస్తాయి, సింపుల్గా సార్ట్ అవుట్ అవుతూ ఉంటాయి, సింపుల్. సో గాస్ లా గురించి ఇంకా డిస్కస్ చేద్దాం. ఇది జస్ట్ అట్లా బిగినింగే అంతే. సో ఇక్కడ మనకు వచ్చింది ఎంత? ఒక ఎన్క్లోజర్ సర్ఫేస్ లోపల, ఎంత ఫ్లక్స్ ఉంటుంది అనేది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆ ఛార్జ్ ఎంత ఉంది లోపల అనేది దాని మీద డిసైడ్ అయి ఉంటుంది, రైట్? దట్స్ హౌ వీ షుడ్ డూ. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. కొంచెం లెంతీ అయినా కూడా సో మెనీ కాన్సెప్ట్స్ వి డిస్కస్డ్ హియర్. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మంచి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. సో చూడండి, అర్థం కాబట్టి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రైట్? సో దట్స్ ఇట్. కీప్ ప్రాక్టీసింగ్, కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. థ్యాంక్ యూ, బాయ్.